పోలీసులు పరిగెడుతుంది తప్పు చేసిన పట్టుకోవడానికి అనుకుంటున్నారా? కాదు, ఒకటి నుంచి తప్పించుకుని బతికిపోవడానికి. వాడెవడో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ టైం ఒకటి భయపడి పోలీసులు పరిగెట్టడం చూశారు. హలో జగదాంబ జగ్గు, ఎక్కడ మీ ఏరియా వచ్చారు? అరే బండి, మీ సిరిపురం వచ్చారా? ఎక్కడ వచ్చారు? అందరు తీసుకొచ్చాయి. రే బీచ్ రోడ్ లో ఉన్నావురా? మీ వాళ్ళు ఎక్కడ? ఎంతమంది అంటే ఒక్కడికి ఎంత బిల్డప్పా? ఏటివే ఏటిదని అడుగుతున్నాను. మా పోలీసుకి ఏమన్నా అయితే మేము ఊరుకుంటామా? వాళ్ళు మేము రిలేటివ్స్. మా రౌడీలకి ఏమన్నా అయితే వాళ్ళు చూసుకుంటారో, ఆ పోలీసుకి ఏమన్నా అయితే మేము చూసుకుంటామో. వాళ్ళు మేము వాళ్ళకోళ్ళు ఫర్రు. వాళ్ళకైతే ఓ పాలు మమ్మల్ని వేసుకుని వాళ్ళు వేసేసుకుంటాను మరి ఏతంతో. ఏట్రాడు సింహాచలం అంటే భయం లేకుండాను? ఒరే వెంకటా, నువ్వే కదా మన ట్రూప్ లో మెయిన్. సార్ పోలు వచ్చాయి. కరాటే 3 years, కుంగ్-ఫు 6 years. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. నీకు జలకా తెలుసా? అదేటది? ఇది మా ట్రూప్ లోనే విషయం ఉన్నాడు ఆడక్కడే. ఆడనే కొట్టేసాడంటే వీడికి ఎంత విషయం ఉండాలి? విషయం ఉన్నాడు ఇలా రోడ్డు మీద పరిగెట్టకూడదు బాబో. ఇవాళ నుంచి మనం రిలేటివ్స్. మీరు చూసుకోండి. మనం కూడా బతికాం కాదు సత్యం. అయిపోయాడు, ఇంకా లాభం లేదు. షట్టర్ చేయండి బే. అని కొడతారా ఏంటి? వాడు మనల్ని కొడితే ఎవరికి తెలియకుండా ఉండడానికి ఇంకా లేట్ ఎందుకు సార్? మొదలెట్టండి. నాన్నగారు మీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? ఏం కావాలండి? నారాయణమూర్తి గారా? నమస్కారం సార్. పీకు రామారావు ఎన్టీ, వాల్తే ట్రాఫిక్ సెక్షన్. మీరు మమ్మల్ని క్షమించాలి సార్. నేను క్షమించడం ఏంటండి? ఇది ఖచ్చితంగా మీ అన్న ట్రీట్మెంట్. అసలు ఏం జరిగిందండి? పాపం వాళ్ళని అడిగితే ఏం చెప్తారు నాన్న? వాడిని అడగండి. ఏం జరిగిందిరా? నన్ను అడుగుతారు నాన్నగారు, నేను ఇప్పుడే లేస్తే. అమ్మా కాఫీ. వాళ్ళు ఏదో క్షమించమని అడుగుతున్నారు, క్షమించేస్తే వెళ్ళిపోతారుగా. రాయ్, మాటలతో మాయ చేయకు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంటి నందు పైస్తారేంటి? నేను రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఏం జరిగిందో మీకు తెలీదా? ఏం జరిగిందిరా? గుర్తెచ్చుకోండి. అయితే 500 చెల్లిపో. నేను తాగలేదు సార్. ఎన్ని ప్రాబ్లం ఏంటమ్మా? నోటారా ఇప్పుడు తాగాడు సార్. మీరే పోసి మీరే తాగారన్న అన్యాయం సార్. మేము న్యాయం అన్నావా? అడగకుండా ఇస్తే 500, లేకపోతే 1000 రూపాయలు. గమ్మంతే. అక్కడ నేను లేను కదరా. లేకపోవడం ఏంటి? కొంచెం వెనక్కెళ్ళండి నాన్నగారు. సార్ నేను ఊదను సార్, కావాలంటే 500 ఇచ్చేస్తాను. 1000 రూపాయలు తీవా. అమ్మాయిలు మీకేం డిస్కౌంట్ లేదు, 500 ఇవ్వండి. వీకెండ్ కలెక్షన్ జాగ్రత్త. ఓకే సార్. నొక్కేకు. డబ్బుల కోసం పబ్లిక్ కి న్యూసెన్స్ లా తయారయ్యారు. వీళ్ళకి ఎవరో ఒకరు వచ్చి బుద్ధి చెప్తే గానీ దారిలోకి రారు. అది నీతో అనలేదు కదరా, నా మనసులోనే అనుకున్నాను. నీ మనసులో ఏముందో నాకు తెలియదన్నా, అందుకే చేశా. ఓకే అనుకుంటే ఏకంగా పోలీసులే కొట్టేస్తావా? రేపు వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నీ కెరియర్ ఎవరు చేస్తారు సార్? ఏదో 4 గోడల మధ్య షట్టర్ వేసుకుని బాబు తన పని తను చేసుకున్నాడు. నోరు తెరిచి అడిగినా చెయ్యని కొడుకున్న ఈ రోజుల్లో మీరు మనసులో అనుకుంటే చేసేసి కోహినూర్ లాంటి కొడుకుండడం ఎంత అదృష్టం సార్. ఒక్కసారి క్షమించారని చెప్పండి, వెళ్ళి మా డ్యూటీ చేసుకుంటాం సార్. ఆలోచించకండి సార్, ఇంకో రౌండ్ తట్టుకునే శక్తి మాకు లేదు. చెప్పండి అమ్మా. సరే క్షమించాను. థ్యాంక్స్ సార్. బాబు నాన్న బంగారం. రై, ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి? ఇంకెవరికి లేరా? నాన్న ఆ పొట్టండి లాక్కు. నీ వయసులో అంతకి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. అమ్మా నాన్న క్యారేజ్ రెడీయా? పెట్టండ్రా. మళ్ళీ వైట్ రైస్ పెట్టావేంటి? నాన్నకు బ్రౌన్ రైస్ ఉండమని చెప్పానా? షుగర్ పెరిగిపోద్ది. వీడి ప్రేమతో నన్ను అన్నం కూడా తినవట్లేదు. భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని ఇంత అమితంగా ప్రేమిస్తున్నాడు. వీడి ప్రేమ దేనికి దారి తీస్తుందోనని భయంగా ఉంది. నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేసి స్వామి. స్వామి స్వామి
ఏంటమ్మా అంత టెన్షన్ గా ఉన్నారు? ఆఫీస్ లో మా బాస్ నన్ను తెగ టార్చర్ పెట్టేస్తున్నాడు. వాడి ఉద్యోగం అన్నా పోవాలి, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అన్నా అయిపోవాలి. పెద్ద ఆయనకి చెప్పండి. నేను చెప్తానులే గాని కళ్ళు మూసుకొని దండం పెట్టుకోమ్మా. నిరంజనాయ విద్మహే నీలాభాసాయ ధీమహే. ప్రసాదం తీసుకోమ్మా. అమ్మా అది షటకోపం అమ్మా. సారీ అండి. నీ టెన్షన్ నాకు అర్థమైందమ్మా. నీ జీవితంలో టెన్షన్లని పోగొట్టడానికి స్వామి ఎవరినో ఒకరిని పంపిస్తాడమ్మా. ఏంటమ్మా ఈ పంచి లోకం మరి చాదస్తం కాకపోతే? చాదస్తం ఏంట్రా? గుడిలో పూజకి ఇలా పంచి అది కట్టుకురాకుండా ప్యాంట్లు షర్ట్లు వేసుకొస్తారేంటి? ఒరే పూలు మర్చిపోయాను, వెళ్ళి త్వరగా తీసుకురా. ఈ పంచ థ్యాంక్ గాడ్ కొబ్బరికాయ పగలలేదు. సారీ అండి. పర్వాలేదమ్మా. అలా కాదండి, ఎవరు ముట్టుకొని నీళ్లు కాబట్టే కదండి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. మరి పగిలితే పనికిరావు కదండి. అది దేవుడి విషయం కదండి. నీ పేరేంటమ్మా? భానుమతి. పద్ధతైన పేరు. థ్యాంక్స్ అండి. తన ఇంటికి కొడలవుతుందో గాని ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చేసినట్టే. మీకు అంతగా నచ్చేసాక వేరే ఇంటి కోడలు ఎందుకు అవుద్ది? మన ఇంటి కోడలే అవుద్ది. ఏంట్రా బావా ఈ టైంలో పిలిచావు? ఏ సీత వంక బోర్ర కంట చూసినాడే ఈ రామయ్య. ఏ సీత వంక బోర్ర కంట చూసినాడే. ఎంతకీ సీత ఎలా ఉంటదరా? ఆ నడువు వంకర తిరిగిన బీచ్ రోడ్ లా, ఆ జడ మన జగదాంబ సెంటర్ ట్రాఫిక్ లా, ఇంకా వీప్ అయితే మన వైజాగ్ సముద్రంలా ఉంటదరా. అంతలా ఉంటదారా? అంత అందంగా ఉంటది. ఇంతకీ అమ్మాయి ఫేస్ ఎలా ఉంటుందిరా? ఎవరో నాకు తెలీదు, నేను బ్యాక్ మాత్రమే చూశాను. ఏంటి బ్యాక్ చూసే ఇంత బిల్డప్పా? యా, కొంతమంది అమ్మాయిలు బ్యాక్ నుంచి చూస్తే బెంచ్ కర్లానే ఉంటారా, ఫ్రంట్ నుంచి చూస్తేనే 7 సీటర్ ఆటోలా ఉంటారు. మా నాన్న చూశాడు రా, ఆయనకి నచ్చింది. మీ నాన్న చూసి ఓకే చేశాడంటే ఆ అమ్మాయి బెంచ్ కార్ అమ్మ బాగా ఉంటది. అందుకే నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను. సిటీలో ఎక్కడున్న ఆ అమ్మాయిని పట్టేసుకోవాలి. ఇంత పెద్ద సిటీలో అమ్మాయి ఫేస్ తెలియకుండా ఎలారా క్యాచ్ చేసేది? రే, నేను అమ్మాయిని బ్యాక్ నుంచి చూడగానే నాలో ఒక ఫీల్ కనెక్ట్ అయింది. మళ్ళీ అదే ఫీల్ ఏ అమ్మాయిని బ్యాక్ నుంచి చూస్తే వస్తుందో ఆ అమ్మాయే మా నాన్న కోరుకున్న కోడలు. సో వీఆర్ సర్చింగ్. పంచరా ఏమైంది ఏమైంది ఏమైంది? ఏం లేదురా, చిన్న దెబ్బే. చిన్నదంటావేంటి? చేతికి ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఎక్స్రే తీసారా? సెలైన్ పెట్టారా? బ్లడ్ ఎక్కించారా? చిన్న దెబ్బేనండి, అవన్నీ అవసరం లేదు. చెప్పండి, నువ్వెవరో? నేను డాక్టర్ నండి. నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇక్కడ మా నాన్న. ఒరే దీనికే నువ్వు ఇంత అడావుడు చేస్తున్నావు? మీ నాన్నని బస్సు గుద్దపోతే ఎవరో ఒకతను చేయి పట్టి లాగి కాపాడాడ్రా. బస్సు గుద్దపోతుంటే నాన్నని ఒకడు కాపాడా. ఎవరతను? ఎవరతను? టైంలో నేను అక్కడ లేదురా. లేకుండా ఏం చేస్తున్నావు? ఆఫీస్ లో ఉన్నాను రా. బోర్డు ఆఫీస్ ఎక్కువ, నాన్న ఎక్కువ. ఎవరు కాపాడాడు తెలీదు, ఎక్స్రే తీయించలేదు, సెలైన్ పెట్టలేదు, బ్లడ్ ఎక్కించలేదు. నీ హెడ్ ఎక్కడా? నీ హెడ్ కాదు, హాస్పిటల్ హెడ్. సార్ మీ నాన్నగారికి ఎలా ఉంది సార్? నువ్వెవరు? నాన్నగారిని హాస్పిటల్కి తీసుకొచ్చింది నేనే సార్. సమయానికి గజ కాపాడకపోతే పెద్ద ప్రమాదం జరుగుండేది. గజానా?
ఈ వైజాగ్ సిటీలో ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా నేనే చేయాలి. గజ అంటే గజగజలాడాలరా. మా ఏరియాకి వచ్చి మా మనుషులకే డబ్బులు ఇచ్చి మా ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించావంట. భయపడిపోవాలా? మేమంతా భయపడిపోవాలా? ఇద్దర్లో గజ ఎవరు? నువ్వు గజా అయితే నేను జగదాంబ శంకర్. అయితే ఆడే. 12 మర్డర్లు, 28 దొమ్మిలు, 100కు పైగా ల్యాండ్ సెటిల్మెంట్లు. చెయ్యి చూడరా ఏం జరుగుతుందో. చెయ్యి. గజకే వెళ్ళి చూపిస్తారా? నా గజకే వెళ్ళి చూపిస్తారా? సారీ గజ గజ బండి అడిగి నువ్వు వచ్చేసాయి. ఈసారి వదిలేస్తున్నాను. ఆడెయ్యి ఎయ్యి అంటే ఎయ్యకుండా ఏం పీకుతున్నారు. గజ అంటే ఎవరో? గజ అంటే ఎవరో? ఎవరు? సూరిగాడి ఫ్రెండ్. సూరిగాడు ఎవడు? నేనే అన్నా. నువ్వెవరు? పొద్దున్న ఓ పెద్ద మనిషిని కాపాడావే, ఆయన కొడుకుని. ముసలోడా చూసుకున్నాళ్ళు పోతావు. లేట్ అవుతుంది. ఎవరు లేరేంటి? అదే అన్న బస్ నుంచి కాపాడే కదా ముసలోడు. ముసలోడేంట్రా ముసలోడు? ఈ సూరిగాడు ఫాదర్ అన్న. వెరీ లక్కీ. ఈ సూరిగాడు నీ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయాడు. నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో సూరిగాడు ఫాదర్ని కాపాడేశావు. సూరిగాడు ఫాదర్ని కాపాడటం అంటే సూరిగాడిని కాపాడటం కంటే ఎక్కువ. ఇంకా నిన్న వల్ల నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఐ లవ్ యూ. వాట్సాప్ లో పంపిస్తా. పేరు? తలుపులు. తలుపులు. అన్నకేమన్నా తేడా జరిగిందనుకో పగిలిపోతాయి నీ తలుపులు. వచ్చాడు, కొట్టాడు, ఐ లవ్ యూ అన్నాడు. ఎవడ్రా వీడు? ఒక్క అమ్మాయి ఫేస్ మ్యాచ్ రాలేదురా. నీ ఎక్స్ప్రెషన్ బట్టి 100% ఈఎంఐ అనిపిస్తుందిరా. బ్యాక్ ఎదురా బాబాయ్ నీ బ్యాగ్ గోలేంట్రా? మన బ్యాక్ లవ్ స్టోరీ కదరా. రేయ్ పాపం ఈ వీడియో చూడండి రా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. డెలివరీ అవ్వాల్సిన నా భార్యకి బిడ్డ అడ్డం తిరిగింది. ఆపరేషన్కి 50,000 అవుతుందన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల మా వైపు వాళ్ళ వైపు ఎవరూ పట్టించుకోవట్లేదు. 50,000 లేకపోతే నాకు వాళ్ళిద్దరూ దక్కరు. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్, ప్లీజ్ హెల్ప్ మీ. రేయ్ ఎవరెవరి దగ్గర ఎంత ఉందో తేంట్రా బయటికి. రే సూరి, ఎఫ్బీలో ఇలాంటి ఫేక్ మెసేజ్ 100 వస్తుంటారా? వాటిని పట్టుకుని నువ్వు ఇలా డబ్బులు. ఫేక్ అయితే డబ్బులే పోతారా, నిజమైతే అక్కడ ప్రాణాలు పోతాయి. 10,000 ఉన్నాయి. 40,000 ఉన్నాయిరా. ఇప్పటికిప్పుడు 10,000 ఎవడేస్తాడరా? తన ఇంటికి కొడలవుతుందో గాని ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చేసినట్టే. ఓ మై డాడ్. ఏమైందిరా? దొరికేసిందిరా. అమ్మాయా? 10,000. ఏయ్ మీరు మీరు భానుమతి. భానుమతి. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేదో చెప్పారు. పేరు సుమతి. సుమతి. సుమతికి ఏమైంది? మీరు టెన్షన్ పడినంటే ఒక మాట చెప్తాను. నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఏమైందండి? అదిగో మీరు టెన్షన్ పడుతున్నారు. మీరు కూల్గా వింటే చెప్తాను. చెప్పండి. ఎట్రండి. మీ పేరు భానుమతి, నా పేరు సూర్య. మన ఇద్దరం లవర్స్. మన ఇద్దరం లవర్స్ ఏంటి? అబ్బా అనుకోండి. అనుకోవడం ఏంటి? అనుకో అమ్మా. ఓ పాలు అనుకుంటే ఏటైపోద్ది. సుమతి గురించి మనకు తెలియాలి కదా. ఏటే నువ్వు కూర్చో. నువ్వు చెప్పు బాబు. మధ్యలో ఏడు ఇంట్రెస్ట్ ఏంటి? మన పెళ్లికి పెద్దోళ్ళు ఒప్పుకోలేదు. అయినా మనం పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన వెంటనే నా జాబ్ పోయింది. మనం కష్టాల్లో ఉన్నా నీకు మాత్రం 9 నెలలు ఉండే. ఇవాళ నీకు డెలివరీ. నాకు డెలివరీయా? బాబు కట్టాలు పడితేనే కదేటి నీకు డెలివరీ అయ్యేదే. ఏడు తెల్లనట్టు మాట్లాడతావు. నువ్వు చెప్పు బాబు. స్కానింగ్ లో బిడ్డ అడ్డం తిరిగిందని తెలిసింది. ఆపరేషన్కి 50,000 అవుతున్నారు. నా దగ్గర డబ్బులు లేవు. అటు పెద్దోళ్ళు సాయం చేయట్లేదు. ఇక్కడ భానుమతి బెడ్ మీద ఉంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ 40,000 సర్దారు. ఇంకా 10,000 తక్కువయ్యాయి. ఇప్పుడు ఎలా? ఎలా? కరెక్ట్ గా అదే టైంకి భానుమతికి తన బెస్ట్ ఫ్రెండ్ సుమతి గుర్తొచ్చింది. నీ కోసం అని చెప్తే సుమతి ఖచ్చితంగా 10,000 ఇస్తుందని చెప్పింది. సుమతి గ్యారెంటీగా ఇస్తుంది కదా. అందుకే సూర్య తన ఫ్రెండ్ కిరణ్ ని సుమతి దగ్గరికి పంపించాడు. సుమతి ఎక్కడుంది? మీరే సుమతి అనుకోండి, నన్ను కిరణ్ అనుకోండి. నేను భానుమతిని కదా. భానుమతి హాస్పిటల్లో ఉంది కదా. అబ్బా ఓ పాలు నువ్వు సుమంత్ర అనుకుంటే ఏటైపోతే. బాబు చెప్తున్నప్పుడు అడ్డు చెప్పమాక. నువ్వు కూర్చో బాబు. ఈవిడ సుమతే. నువ్వు చెప్పు. సుమతి గారు, మీ బెస్ట్ ఫ్రెండ్ భానుమతి అక్కడ బెడ్ మీద ఉంటే
మీరు 10,000 ఇచ్చుకోలేరా? తప్పకుండా ఇస్తాను. మరి ఇవ్వండి. ఆ. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి చేసిరా. థ్యాంక్స్ అండి. ఏంటది నిజంగానే తీసుకెళ్ళిపోతున్నాడు? నువ్వు బాగమ్మా, సూర్యబాబుకి ఇవ్వకపోతే ఆపరేషన్ ఆగిపోతుంది కదేటి. సూర్య అయితేనే కదా. సుమతి గారు, సూర్య హాస్పిటల్లో ఉన్నాడండి. నేను సూర్య ఫ్రెండ్ కిరణ్ ని. మీరెందుకు ఇంత చిన్నదానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నాకు నా డబ్బులు ఎవరు ఇస్తారు? అలా అడిగారు. బాగుంది. భానుమతి ఇస్తుంది. భానుమత అది దొంగ మొహంది. చచ్చిన ఇవ్వదు. పర్సులోంచి పైసా కూడా తీదు. ఇదేంటి దీని క్యారెక్టర్ ఇదే చెప్పేసుకుంటుంది? అవన్నీ కాదండి, నేను మీకు ఇచ్చాను, మీరే నాకు ఇవ్వండి అంతే. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు అంటే 1 వీక్ తర్వాత రండి. అదిగోండి అదే మా అడ్డా, అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోండి. అది చాలా థ్యాంక్స్ సుమతి గారు. భానుమతి లైఫ్ కాపాడారు. ఇప్పుడు కిరణ్ సూర్య దగ్గరికి వెళ్తున్నాడు. ఓకేనా? రండి రా. బాబు, భానుమతి సూర్య సల్లంగా ఉండాలా, వాళ్ళకి ముంత పెరుగులని పాప పుట్టాలా. ఇతను కిరణ్ అయితే నేను సుమతిని కదా. నేను సుమతినైతే భానుమతి హాస్పిటల్లో ఉంది కదా. భానుమతి హాస్పిటల్లో ఉంటే నేను ఇక్కడ ఎందుకున్నాను? ఆ డొక్కు బుల్లెట్ వల్ల యాక్సిడెంట్, బండి పాత పడిపోయింది, మార్చుదా ఉంటే ఒప్పుకోవు. నాన్న కూడా పాత అయిపోయాడని మార్చిస్తావారా? పంచులేయడం మాకు వచ్చు. నాన్న మీద నువ్వు చూపించే లవ్ లో నాకు షేర్ ఉంది. కాంపిటీషన్ నాన్న నా మీద చూపించే లెవెల్ కూడా షేర్ అడుగుద్దా ఏంటి? నాన్న చాలా ఎక్కువ మారుతుంది. దానికి అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. రే, మీ ఇద్దరు లవ్ స్టోరీ కోసం నాకు పెళ్లి చేసి పంపించేస్తావా? వీళ్ళిద్దరు మధ్యలోకి వస్తే నన్ను కూడా పంపించేస్తాడు. ఏంటిది శాంతి? ఆ దగ్గుతో బాధపడతావా గానీ డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే రావు. నాకేం కాదులేండి. ఏంటమ్మా ఇది? ఒక్కసారి డాక్టర్ చూపించుకోవచ్చు కదా. నాకేం కాదు. నీకైతే నాన్న తట్టుకోగలడా? ఒరేయ్, నాకేదైతే మీ నాన్నకేదో అయిపోతుందనే గానీ నన్ను పట్టించుకోవే. అంతే కదమ్మా. ఒరే అమ్మన్రా, ఇక్కడ నానమ్మా. ఎక్స్క్యూజ్ మీ. మొన్న కార్తీక సోమవారం గుడికి వచ్చారా? రాలేదండి. అయితే మీరు కాదులేండి. బ్యాగ్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నాను రా. ఏం చేస్తాం, అమ్మాయి దొరికేదాకా తప్పదు. అదేంట్రా 1 వీక్ తర్వాత రమ్మంటే ఇవాళ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? మనమే 1 వీక్ తర్వాత వద్దాం. హలో హలో కిరణ్ గారు. అక్కడ కాఫీ తాగి బోర్ కొట్టింది. ఇక్కడ టీ చెప్పండి రా. ఏంటండి పిలిచినా పట్టించుకోకుండా వచ్చేసారు? నన్ను పిలిచారా? ఎరా మీకు నిలబడిందా? అదేంటండి కిరణ్ గారు కిరణ్ గారు అని గట్టిగా అరిస్తేను. నా పేరు సూర్య కదా. కిరణ్ అన్నారు? అది నిన్న. ఇవాళ మీ పేరేంటి? భానుమతి. మీరు భానుమతి అయితే నేను సూర్యనే కదా. ఎందుకు ఎంత చిన్నదానికి అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నాకు ఈ కన్ఫ్యూజన్ వద్దండి. నా 10,000 నాకు ఇచ్చేయండి, నేను వెళ్తాను. ఇస్తానులే గానీ ముందు కూర్చోండి. కూర్చుంటాను గానీ నా 10,000 నాకు ఇచ్చేయండి. అసలే మా నాన్నగారు నా పర్స్ ఎప్పుడు చూస్తారా అని టెన్షన్ గా ఉంది. ఆయనకు కానీ తెలిస్తే నన్ను చంపేస్తారు. ఏంటి 10,000కే? మీకు ఆయన గురించి తెలీదండి. ఆయన చాలా స్ట్రిక్ట్. మీ స్ట్రిక్ట్ ఫాదర్ ఏం చేస్తుంటారో? జాబ్ అండి. మమ్మీ జాబేనా? నేను కూడా జాబేనండి. ముగ్గురు సంపాదించేసి అంత డబ్బు ఏం చేసుకుంటారు? మా నాన్నగారు మనిషి అన్నవాడు పని చేయాలి, సంపాదించాలి అంటారండి. హీస్ ఎ వర్కహాలిక్. ఆయన గురించి ఎంతైనా చెప్పొచ్చు. మరి అంతొద్దు గానీ కొంత చెప్పు. శారదా, శారదా, ఏమైందండి? ఏమిటా ఇది? అన్నంలో గెలిట, కూరలో గెలిట, పప్పులో గెలిట, రసంలో గెలిట. ఏమనుకుంటున్నావు? తప్పైపోయిందండి. ఇది పొదుపుగా సంసారం చేసుకునే పద్ధతి. అన్నమే స్పూన్ తో పెట్టుకుంటే ఇంక నెయ్యి దేంతో వేసుకుంటారండి? మరి అన్నం మిగిలిపోతే ఏం చేస్తారండి? పొద్దున్నే పులిహోర చేసుకొని తినేస్తామండి. ఏంటి స్పూన్ తో తినగా మిగిలిపోయింది? ఫేస్ కా స్పెక్స్ ఏంటి? సైటా? కాదండి, ఒక రోజు నాకు సైట్ లేదు కదా నాన్నగారండి. ఏ ఎదవా నీకు సైడ్ కొట్టకుండా ఉండటానికే ఈ కళ్ళజోడు. ఈ డాడ పెద్ద సైకోలో ఉన్నాడు. నా గురించి చెప్పాను కదా, ఇప్పుడు మీరు చెప్పండి. ఎప్పుడు చూసినా ఇలా రోడ్ల మీద ఖాళీగా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదండి. ఎందుకు చేయము? ఇది కూడా హోటల్, అటు రియల్ ఎస్టేట్, ఇటు షేర్స్, అటు ట్రావెల్స్. మరి మీరేం చేస్తారండి? వీళ్ళందరూ బిజినెస్ లకి ఐడియాలు ఇచ్చి గైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక బిజినెస్, నాకు 4 బిజినెస్లు. క్లియర్ గా చెప్పాలంటే బాగా ఖాళీగా ఉన్నా, బిజీగా ఉంది. ఏంటి ఫోన్ వస్తే ఇది వైబ్రేట్ అవుతుంది? హలో సార్, నేను బయట ఉన్నాను సార్. 5 minutes లో వచ్చేస్తాను సార్. వచ్చేస్తాను. ఏంటో టెన్షన్? మా బాస్ అండి, పెద్ద టార్చర్. ఎవడాడు? భానుమతి సార్ కమిన్. సార్ పిలిచారు. అదే వచ్చావా లేదా అని. వచ్చావుగా? ఓకే సార్.
భానుమతి క్లయింట్ కి మెయిల్ ఫార్వర్డ్ చేయాలి. నేను చేస్తాను సార్. భాను నువ్వు నేను కాదు, మనం కలిసి చేయాలి ప్లీజ్. ఓకే సార్. ఆఫీస్ లో స్టాఫ్ ఎవరు రాకపోయినా నాకే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు అంటాడు, ఏం చేస్తున్నావు అంటాడు, క్యాబిన్ కి రమ్మంటాడు, లంచ్ కి రమ్మంటాడు, చివరికి ఇంటికి వచ్చినా ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ఒకటే నస. నేను వర్కహాలిక్ నని వర్క్లన్నీ నాకే చెప్తాడు. వర్క బొక్క ఆడు నేను ట్రై చేస్తున్నాడు. ట్రై చేయడం అంటే ఏంటండి? అయ్యి బాబు దీని ట్రై అంటే ఏంటో తెలియదంట్రా, పెద్ద యాంటిక్ పీస్ లో ఉంది. జాబ్ మానేద్దామంటే నాన్నగారు ఏమంటారో అని భయం. ఫోన్ చేద్దాం చెప్దామంటే బాస్ తీసేస్తాడేమోనని భయం. ఏదన్నా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. ఫ్రీగా ఏం చెప్పక్కర్లేదు, 100 రూపీస్ ఇస్తాను. 100 రూపీసే? అయ్యి బాబు వదిలేండి, మరి 100 రూపాయలు బ్లాక్ మనీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వెళ్తే ప్రాబ్లం వచ్చేస్తుంది. మరి రెండు ఫ్రీగా చెప్తాను. ఏంటి ఫ్రీయా? చెప్పండి. భాను ఈ రోజు ఎలాగైనా నా మనసులో ఉన్నమాట నీకు చెప్పేస్తా. సార్ భాను మీకు ఒక సర్ప్రైజ్ సార్. నాకన్నా అడ్వాన్స్ అయిపోయినట్టుంది. ఏంటిది? నా పెళ్లి ఇన్విటేషన్ సార్. ఎవడీడు? ఏం చేస్తుంటాడు? నేనేం చెప్తే అది చేస్తాడు సార్. ఈడు మగాడా పనోడా? నాకు కాబోయే మా వారండి. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక నీతో నాకు పని ఏంటి? యు ఆర్ డిస్మిస్. చూసావా ఒక్క దెబ్బతో నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిపోయిందో. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. మంత్ ఎండ్కి నాన్నగారు జీతం ఏదని అడుగుతారు. భానుమతి నీకు లేనిదే మతి. మీ నాన్న చెప్పినట్టు చేస్తే నీ పర్సులో జీతం ఉంటుంది, నీకు నచ్చినట్టు చేస్తే జీవితం ఉంటుంది. నీకు జీతం కావాలా జీవితం కావాలా? అర్థం కాలేదండి. పాప భానుమతి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీ అమ్మాయిలు పుట్టగానే మీ లైఫ్ రిమోట్ ని మీకు తెలియకుండానే మీ నాన్న తీసేసుకుంటాడు. అతని రిమోట్ అక్కడ ఎలా నొక్కితే మీరు అలా ప్లే అవుతారు. సో అలా చిన్నప్పటి నుంచి మీరు ఒక కంట్రోల్లో ఉండాలని మిమ్మల్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు. మిమ్మల్ని కాలేజ్ పంపించి మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టేలా చేసి వాళ్ళు మాత్రం మీ పెళ్లి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇంకా చదువే జీవితం అనుకున్న మీరు డే అండ్ నైట్ కష్టపడి మా మగాళ్ళందరినీ బీట్ చేసి ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చుకుని పేపర్లో ఫోటోలు పడి జీవితంలో ఏదో సాధిద్దామనే మంచి ఊపు మీద ఉన్న టైంకి కరెక్ట్ గా మీ నాన్న వచ్చి ఒక బ్రేక్ వేస్తాడు. తనలా అంటోడిని ఒకటి తీసుకొచ్చి నిన్ను నీ రిమోట్ ని ఆడి చేతిలో పెడతాడు. 20 ఏళ్ళు మీ నాన్న చేతిలో, 40 ఏళ్ళు మీ మొగుడి చేతిలో నీ రిమోట్ ఉంటే ఇంకా నీ చేతిలో నీ రిమోట్ ఎప్పుడు ఉంటుంది? ప్రతి అమ్మాయికి చదువు పూర్తయ్యాక పెళ్లికి మధ్యలో దొరికే చిన్న స్పేస్ లోనే మీ రిమోట్ మీ చేతిలో ఉంటుంది. అలాంటి టైంలో కూడా జాబ్లని కెరీర్లని ఎందుకని టెన్షన్లు నెత్తి మీద పెట్టుకుంటారు? 60 ఏళ్ళకి టీవీ పగిలిపోయాక రిమోట్ మీ చేతికి వచ్చి లాభం ఏంటి చెప్పు? బాగు చేయించడానికి ఓపిక ఉండదు, బాగైనా చూడటానికి లైఫ్ ఉండదు. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే లైఫ్లో దొరికే చిన్ని స్పేస్లోనే మీ లైఫ్ అంతా గుర్తుండిపోయే రేంజ్లో ఎంజాయ్ చేయండి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ, బట్ నాట్ ఓన్లీ యూ బట్ టు ఆల్ ద గర్ల్స్ ఇస్ ఎంజాయ్ దట్ స్పేస్ మా. ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలండి? ముందు ఈ కళ్ళజోడు తీసి ఈ కళ్ళజోడు పెట్టాలి. ఏంటా పని? సారీ. కొంపతీసి లవ్వా? యాక్చువల్లీ ఏ నాతో ఎన్ని పెట్టుకో మాకు. గజానకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏంటి వాళ్ళు గజా పుట్టినరోజా? మనం అంటే ఇంకెక్కడ ఉన్నాం? శంకర్ నీ మీద పక్కా సాక్ష్యాలతో కేసేస్తున్నాడంట. ప్రూవ్ అయితే లైఫ్ లాంగ్ నువ్వు జైల్లోనే. కేసు పెడితే భయపడతాననుకున్నాడా? 25 ఏళ్ల ఫ్రెండ్షిప్, 10 ఏళ్ల బంధుత్వం, ఇదిగో వాడి చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేశాడు. 5 ఏళ్ల క్రితం మేమిద్దరం కలిసి చేసిన ఒక బిజినెస్ లో నా వల్ల చిన్న తప్పు జరిగింది. నన్ను సారీ చెప్పమన్నాడు, నేను చెప్పను అన్నాను. గజా ఇక్కడ ఆ కోపంతో నా లూప్ హోల్స్ అన్ని పట్టుకుని నా మీద కేసులు పనేస్తే ఇప్పుడు ఊరుకుంటానా? నేను జైలుకి వెళ్తే బయట వాడు బతికుండడు. ఏమండి ఒక్కసారి ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? వాడు ఆలోచించాడా చెల్లెలు మొగుడునని? నేను జైలుకి వెళ్ళినా నీకు వచ్చే టెన్షన్ ఏమీ లేదు. పిల్లలకి నీకు లైఫ్ కి సరిపడేంత ఆస్తులు అంతస్తులు సంపాదించి పెట్టాను. ఇంకేం కావాలి? ఇంతకన్నా నేనేం చెయ్యాలి? సారీ చెప్పాలి. సారీ చెప్పానా? ఏంట్రా సారీ చెప్పేది? ఏం చెప్పేది? ఓ పెద్ద అంట్లో దూరిపోతావేంటి? ఇది ఫ్యామిలీ మ్యాటర్, నీకే సంబంధం? నాకే సంబంధం. ఇవాళ నా ఫ్యామిలీ అక్కడ అంత ఆనందంగా ఉందంటే దానికి కారణం గజ. ఇవాళ ఈ ఫ్యామిలీకి ప్రాబ్లం ఏమైనా వస్తే ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సింది నేనే. మీ అన్నయ్యకి ఫోన్ చేయమ్మా. 5 ఏళ్ళుగా మౌనంగా ఉన్నాం, ఇంకా అలాగే ఉంటే తప్పైపోద్ది. చేయమ్మా.
అన్న ఒక్క నిమిషం గజాన మాట్లాడతారంట. మాట్లాడన్నా. ఎదిగే పిల్లలు కావాల్సింది అన్నట్టు ఆస్తులు అంతస్తులు కాదన్నా, నాన్న కావాలి. ఇప్పుడు నువ్వు సారీ చెప్తే గజాగా ఓడిపోతాయేమో కానీ నాన్నగా గెలుస్తావు. చెప్పే అన్న, అందరికీ బాగుంటుంది. సారీ శంకర్. సారీ నువ్వు చెప్పడం బాబా. హ్యాపీ బర్త్డే గజా. ఏంట్రాడు అన్నకు బాగా దగ్గర అవుతున్నాడు. వాడి దగ్గర అవడం కాదు, నువ్వు దూరం అవుతున్నావు. నా 5 ఏళ్ల టెన్షన్ ని 5 నిమిషాల్లో తీసేసావు కదరా. నువ్వురా ఫ్రెండ్ అంటే. లవ్ యూరా. స్వామి, నేను నమ్మిన దానికోసం ఎవరికీ తలదించే అవసరం రానివ్వకుండా నా వ్యక్తిత్వానికి 30 ఏళ్లు అండగా ఉన్నావు. ఇంకో 30 రోజుల్లో రిటైర్ అవబోతున్న నేను ఏ తప్పు చేయకుండా అంతే గౌరవంగా నిజాయితీగా రిటైర్ అయ్యేలా చూడు స్వామి. కన్స్ట్రక్షన్ ఆగిపోయిందనే విషయం మినిస్టర్ గారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. సార్ మినిస్టర్ గారు ఫోన్ సార్. సార్ ఏమైంది? పనులు ఎంతవరకు వచ్చాయి? నారాయణమూర్తి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే 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 నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ సార్. బాగా పెంచేవయ్యా. వర్క్ టెన్షన్ ఇక నారాయణమూర్తి అంట ఇక్కడ. సార్ మినిస్టర్ గారు వచ్చారు సార్. మినిస్టర్ గారా? సార్ నమస్తే సార్. మీరు వచ్చారండి సార్. కబురు పెడితే నేనే వచ్చేవాడు కదా సార్. కూర్చోండి సార్. సార్ మీ ఫైలు ఇక్కడ ఉంది. మినిస్టర్ గారు వస్తే గానీ ఫైల్ కదలేదు. సారీ, 1 మినిట్ సార్. సార్ యాక్చువల్లీ అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారం అక్కడ 50 మీటర్స్ కి మించి బిల్డింగ్ హైట్ ఉండకూడదు. వీళ్ళు 80 మీటర్స్ కట్టేశారు. కామన్ ఏరియా 40% వదలాలి. వీళ్ళు 20% కూడా వదలలేదు. సెట్ బ్యాక్స్ 6 మీటర్స్ ఉండాలి. 2 మీటర్స్ కూడా వదలలేదు. కావాలంటే చూడండి సార్, మాల్ కి వెస్ట్ లో స్కూల్ ఉంది, ఈస్ట్ లో పెట్రోల్ బంక్ ఉంది, సౌత్ లో హాస్పిటల్ ఉంది. మరి దాన్నే కదా సెంటర్ అంటారు. అక్కడ కడితేనే మాల్ అంటారు. కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజన్ లోపలికి రావడానికి కూడా అవకాశం లేదు సార్. పక్కనే పెట్రోల్ బంకు, స్కూల్లో 100 మంది పిల్లల ప్రాణాలు, మాల్లో కొన్ని వేల మంది ప్రాణాలు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఊహకందని ప్రాణ నష్టం సార్. అంత ప్రాబ్లం ఉందని తెలిసి కూడా సంతకం పెట్టడం తప్పు కదా సార్. అంతుందా? మరి ఫైరు, ట్రాఫిక్, పోలీసు, అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా సంతకాలు ఎలా పెట్టేశారంట? వాళ్ళు పెట్టారని నేను సంతకం పెట్టి తప్పు చేయలేను సార్. ఏంటా ఇతను సంతకం ఏమన్నా తీర్పు మీద జడ్జి సంతకమా, చట్టం మీద రాష్ట్రపతి సంతకమా? ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకం. మరికే క్షమించండి సార్, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీరిందాక అన్నారే వాళ్ళు పెట్టారు వీళ్లు పెట్టారు అని. అలా అవినీతికి అలవాటు పడ్డ ఓ అధికారి కాలం చెల్లిన స్కూల్ బస్సులకి పర్మిట్లు ఇస్తే బ్రేకు పడక యాక్సిడెంట్ అయి చనిపోయిన ఆ పసిపిల్లల ప్రాణాలకి ఎవరిది సార్ బాధ్యత? ఆ ఒక్క సంతకం పెట్టకపోతే ఆ పిల్లలందరూ బతికుండేవారు కదా సార్. బ్రిటిష్ కాలంలో కాటన్ దొర కట్టిన ధవళేశ్వరం బ్రిడ్జ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడింది సార్. మనవాళ్ళు కడుతున్న ఫ్లైఓవర్లు పూర్తవ్వకముందే కూలిపోతున్నాయి. తేడా ఆ రోజు ఆ ప్రభుత్వాధికారి సంతకంలోని నిజాయితీనే. ప్రభుత్వాధికారి సంతకాన్ని ఆఫ్టర్ ఆల్ అనకండి సార్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు పుట్టారని కన్ఫర్మ్ చేయాలన్నా, బతికున్నారని కన్ఫర్మ్ చేయాలన్నా, చివరికి మీరు చచ్చిపోయారని కన్ఫర్మ్ చేయాలన్నా ఓ ప్రభుత్వాధికారి సంతకమే కావాలి సార్. విచ్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద సిగ్నేచర్ డిసైడ్స్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద పబ్లిక్. ఒక ప్రభుత్వాధికారి సంతకం అంటే 5 ఏళ్లకోసారి మారిపోయే ప్రభుత్వం కాదు సార్. 100 ఏళ్లు నిలబడిపోయే శాసనం. శాసనాలు ప్రజల కోసం రాస్తారు, కొంతమంది వ్యక్తుల కోసం కాదు. 30 ఏళ్ల నా నిజాయితీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. ఇక మీరు బయలుదేరచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? 25 ఏళ్ల నా రాజకీయ అనుభవంలో ఇలాంటి ఆఫీసర్ ఎప్పుడైనా చూసావా? సంతకం ఎందుకు పెట్టరో ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు.
మన పద్ధతిలో ఆయన చేతే మన ఫైల్ మీద ఎలా సంతకం పెట్టిస్తామో అది మన టాలెంట్. పెట్టిద్దాం. పెడతారు సార్, పెడతారు. మనిషి అన్నాక సంపాదించాలి, లంచాలు తీసుకోవాలి, మోసాలు చెయ్యాలి, ఓవరాల్ గా సంపాదించుకోవాలి. ఇదేంట్రా కొత్తగా నిజాయితీ అంటాడా? ఇప్పుడు తెలుగు అక్షరాల్లో ఎవ్వరికి చెప్పకుండానే అలా బండిరా తీసేసినట్టు జనం కూడా నిజాయితీ లాంటి పదాలు పేదాల నుంచి పలకడం మానేశారు. ఈడేమో 30 ఏళ్లుగా దాన్నే పట్టు కూర్చున్నాను అంటున్నాడు. నాకు తెలిసి ఈ భూమి మీద ఇలాంటోడు ఈడు ఒక్కడే ఉండుంటాడు. రే గజా, చిన్నప్పుడు జేబు దొంగతనాలు చేస్తుంటే ఓ రోజు పోలీసుడు కుళ్ళబొడి చేశాడు. ఏంట్రా అంటే పోలీస్ డ్రెస్ అన్నాడు. ఏదో కిందట్టి మీదట్టి మడతట్టి పోలీసుడు అయిపోయా. ఓ రోజు స్టైల్ గా పోలీస్ స్టేషన్ కి వెళితే ఎమ్మెల్యే కొట్టాడు. ఇదేంట్రా అంటే ఎమ్మెల్యే అన్నాడు. మళ్ళీ కిందట్టి మీదట్టి మడతట్టి ఎమ్మెల్యేని అయిపోయా. తీరా చూస్తే అసెంబ్లీలో అక్కడ ఇక్కడ కూర్చోబెడతారు. ఇదేంట్రా ఇదంటే మినిస్టర్ కాదు కదా అన్నారు. మినిస్టర్ అయిపోయా. అలాంటి నేనే ఆడు చెప్పే మాటలకి నోరెళ్ళ పెట్టేశా. మన దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పరపతి ఉంది, కానీ ఆడి దగ్గర నిజాయితీ వల్ల వచ్చే గర్వం ఉందిరా, భరించలేం. ఆడి గర్వం చచ్చిపోవాలంటే ఆడి 30 ఏళ్ల నిజాయితీ చెరిగిపోవాలి. నా ఫైల్ మీద పెట్టే సంతకంతో. గజా, మీరు హ్యాపీగా ఢిల్లీ వెళ్ళరండి అన్న, నేను చూసుకుంటా. ఎక్కడేంట్రా బాబు ఇంత ట్రైగా ఉంది? ఒరే బండ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంటే అందరూ అబ్బాయిలేనా? ఒక్క అమ్మాయి కూడా రాదే? అబ్బాయిలు మిమ్మల్ని ఎక్కడని వెతకాలరా? రానా? భానుమతి బాగా డెవలప్ అయిపోయింది రోయ్. ఇంతకి మనోడెక్కడ్రా? సైట్ బాగుంది కాబట్టి తీసుకున్నాం బాబాయ్. కదా. ఏ మాట కా మాట మనోడు కవర్ తీసిన క్యాడ్బరీ చాక్లెట్ లా టెంప్టింగ్ గా ఉంటాడ్రా. కానీ వాడేంట్రా నా లాంటి హాట్ గర్ల్ ముట్టుకున్నా పట్టుకున్నా టెంప్ట్ అవ్వట్లేదు. మా వాడు ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాడు. లవ్ చేస్తున్నాడా? ఎవరు అమ్మాయి? మాకు తెలీదు. మీకు చెప్పలేదా? ఆడికి తెలీదు. వాడికి తెలీదా? అదేంటి? అంటే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ చూసి నచ్చిందంటే ఇది బ్యాగ్ చూసాడు. అప్పటి నుంచి ఆ బ్యాగ్ కోసం సెర్చింగ్. బ్యాగ్ చూసి లవ్ చేస్తున్నాడా? అదేగా లవ్ లో ఉన్న ప్రాబ్లం. I will solve this problem. ఏంటి బ్యాగ్ చూసి లవ్ చేస్తున్నావంట? వాళ్ళనేం చూస్తావు గానీ నన్ను చూడు. అయినా అమ్మాయిని చూడాల్సింది బ్యాగ్ కాదురా, ఫ్రంట్. ఫ్రంట్ బ్యాక్ ఏంటంటే సైట్ అన్నాక మొత్తం చూడాలి కదా. నేను మాట్లాడేది మీ సైడ్ గురించి కాదు, నా సైడ్ గురించి. ఏదైనా సైటే కదా, మా కొలతలంతా 36, 26, 36. అయ్యేం కొలతలండి, కరోస్ బాగా ఎక్కువట్టున్నాయి. సర్లేండి, పార్ట్లు కింద చేసేద్దాం. మీరేం కంగారు పడకండి. సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. కొంచెం పక్కన నువ్వు ఉండా. అండి నచ్చిన సైట్ కాదనకండి. వైజాగ్ అసలు స్మార్ట్ సిటీ కాబోతుంది. ముక్క కూడా దొరకట్లేదు ఇక్కడ. ఇదిగో ఫ్రంట్ బ్యాక్ సెంటర్ మొత్తం అంతా చూసేది. వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. ఏంటండి గొడవ ఎదవకరా? సైట్ చూసేస్తావా? రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. నీకేం కావాలో నాకు తెలుసురా. ఏమంటా? ఏంటి అనేది? అనవసరంగా నీకు నా కళ్ళజోడు పెట్టి తప్పు చేశాను. నీకు మీ నాన్న పెట్టిన కళ్ళజోడే కరెక్ట్. సార్ సైట్ బాగుందా లేదా మీకు వద్దంటే చెప్పండి, నేను రిజిస్ట్రేషన్ పెట్టేసుకుంటాను. ఇది అతను కావాలంటే సైట్ అతను చేయించుకో రిజిస్ట్రేషన్. మేడం కొలతలు ఎలా ఉన్నా పర్లేదు, మీరు అనండి, వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుంటాను. చేస్తే గీస్తే వాడికే రిజిస్ట్రేషన్ చేస్తా. స్పాట్ రిజిస్ట్రేషన్, సింగిల్ పేమెంట్ సీత ఇక్కడ. సింగిల్ పేమెంట్ అంటే సింగిల్ ఇచ్చినట్టు, ఇంకా నయ్యం డబల్ పేమెంట్ అనలేదు. అన్న ఇంకో కరగంట గుడ్డు చెప్పాను. ఏమైందిరా? ఏమైందేంటి? నీ క్లోజ్ అవుతున్న కోపంతో నన్ను క్లోజ్ చేద్దామని టిప్పర్ లారీ ఎక్కించిపోయారు నా మీద తెలుసా?
సూరి సూరి అది నీ మీద కాదు సూరి 300 కోట్ల ప్రాపర్టీ ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు. లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు, ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఓ చిన్న జర్కిద్దాం అనుకున్నాను. నిన్న ఒక ఆఫీసర్ టెన్షన్ పెడుతున్నాడా? ఎవడు ఆఫీసరు? ఎవడు ఆఫీసరు? ఆడెవడైనా గాని అన్నా ఇక నుంచి నువ్వేం టెన్షన్ పడకు, ఆ ప్రాబ్లం నాది. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏ ప్రాబ్లం అయినా పద్ధతిగా డీల్ చేయాలని. ఆ పద్ధతే సామ దాన భేద దండోపాయం. ఏంటి సాంబారా? సాంబారు రసము కాదురా, సామ దాన భేద దండోపాయం. నంబర్ 1 సామ అంటే ఏదైనా సామరస్యంగా సాల్వ్ చేసుకోవాలి. అది వర్కౌట్ అవకే టెంపర్లరీ బుక్ చేయడం. అయితే నంబర్ 2 దానం. అదేంటిది? గిఫ్ట్లు స్విఫ్ట్లు వీలైతే వాళ్ళ లైఫ్ కావాల్సిన లిఫ్ట్లు ఇచ్చి టెంప్ట్ చేయాలి. ఆడవడగా ఆడ ఒప్పతాడుకో ఫ్యామిలీ ఉంటదిగా. ఉండే ఉంటది. అయితే ఫ్యామిలీని టెంప్ట్ చేయండి రా. సూర్యగడు చెప్పినట్టు చేయండి రా. సిన్సియర్ ఆఫీసర్ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్స్. అది నాది. పిచ్చి చెల్లి, నీదేంటి నాదేంటి, ఇవాళకి ఇది మందే. ఇప్పుడేం చేస్తావు? బయట గడి పెడుతున్నా, నువ్వేం చేస్తావురా? అయితే సార్ ఇప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి మాసం అడిగించండి, మన ఫ్రిడ్జ్ అక్కడ పెట్టండి. అలా చూస్తా పెట్టరా మైదానం, ఇది తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టు. అక్కడ పెట్టు. అలా చూస్తా. మీరు ఏమిటివన్నీ? ఏదో అడ్రస్ తప్పొచ్చినట్టున్నారు. ఇది నారాయణమూర్తి గారు ఇల్లే కదమ్మా? అవును బాబు. కరెక్ట్ అడ్రస్ కే వచ్చావమ్మా. నారాయణమూర్తి గారు మా షాప్ కి వచ్చి షాంపూ కొన్నారు. ఆయన లక్కీ డ్రాలో ఈ గిఫ్ట్ అన్ని వచ్చాయమ్మా. అవునా బాబు? పర్వాలేదులే, షాంపూ నొరగా రాకపోయినా గిఫ్ట్లు వచ్చినాయి. అమ్మా నాన్నకోసారి ఫోన్ చేయాలమ్మా. సార్ ఇప్పుడే కదా బయటకు వెళ్ళారు, గిఫ్ట్ అన్ని వచ్చేసాయి కదా. అది కాదు బాబు, అదే షాంపూ ఇంకో డజన్ తెమ్మందామని. కరెక్టేరా. మీరెవరు? మీరేంటి సార్ ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడు వచ్చారేంటి? ఇవాళ సండే. ముందే చెప్పాలి కదరా ఈరోజు సండే అని. అయినా మీరేంటి సార్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు లుంగి కట్టుకెళ్ళాలి కానీ ప్యాంట్ వేసుకుని టచ్ చేసుకుని వెళ్తే సార్? మాకు ఒక ఐడియా ఉండాలి కదా సార్. మిమ్మల్ని ఎవరు పంపించారు? అంటే లక్కీ డ్రాలో ఈ గిఫ్ట్ అన్ని మీకు వచ్చినాయి సార్. ఎవరు పంపించారు? నేనే సార్. నన్ను గజ అంటారు, నా గురించి వినే ఉంటారు. నేను మీ అంత మంచోడిని కాదు సార్. మినిస్టర్ తో సంతకం పెట్టనని మీరన్నారు, పెట్టిస్తానని నేనన్నాను. 3 రూపాయల పెన్ను, 3 చుక్కల ఇంకు, 30 సెకండ్ల టైం కేటాయిస్తే 3 లక్షల లాభం. ఏ వ్యాపారంలో వస్తుంది సార్? నేను వ్యాపారం చేయట్లేదు, ఉద్యోగం చేస్తున్నాను. మా కోసం చేయండి సార్, మీరు హ్యాపీగా ఉంటారు. సార్, కొత్తగా తప్పు చేయాలనుకున్నాడు కంగారు పడతాడు, తప్పు చేసినోడు భయపడతాడు. కానీ తప్పుకు అలవాటు పడినోడు దేనికైనా తెగిస్తాడు, నాలాగా. తీసుకురా. నిజాయితీగా ఉండేవాడు హ్యాపీగా ఉంటాడు, నిజాయితీగా పనిచేసేవాడు గర్వంగా ఉంటాడు. అది అలవాటైన వాడు దేనికైనా తెగిస్తాడు, నాలాగా. తెగించిన వాడిని భయపెట్టాలనుకోవడం మీ అమాయకత్వం. అవన్నీ తీసుకుని బయలుదేరండి. బయలుదేరుతాం సార్, కానీ మా పని అయ్యేదాకా వదలను. నాన్న అన్నయ్య లోపల ఉన్నాడు, నేనే గడిపెట్టాను. వద్దమ్మా. మీ అబ్బాయా సార్? బయటకు వస్తే భయపడిపోతావారా? ఓ బాలరామ్ అన్నారు సార్, బయటికి సాగతాడు, చూసేద్దాం. ఆడిస్తే నీకుంటది. పదండ్రా. అది కూడా తీసుకెళ్ళు. ఫ్రీకి ఇస్తానంటే వద్దంటే ఈయనేం మనిషి. అది గిఫ్ట్ కాదు, ఫోటో. మాకు తెలుసులేండి, మాకు ఇంకేజ్ అయిపోలేదు. ముందు ఆ తలుపు తీయండి. ఓ తెగ బాధేస్తున్నాడు. ఎంతసేపు తలుపు తీయటానికి? ఏంటంత అదోలా ఉన్నారు? అన్నయ్య అది ఈ సేల్స్ మ్యాన్ వచ్చి అవి ఇవి కొనమని టెన్షన్ పెట్టాడు. ఎవరిని? నన్నురా. నిన్న అయితే పర్లేదులే. రేయ్ అమ్మన్ రా. బావా, ఈ మాల్ లో అన్ని ఐటమ్స్ మీద ఫ్లాట్ 50% డిస్కౌంట్ రా. డ్రైవర్ల మీద కూడా ఇస్తారా? నీకు ఇస్తారా? తింటాడి ఇది వచ్చిందిరా. బావా, అందరూ నిన్ను చూసి భయపడతారు, నువ్వేంట్రా తన చూసి భయపడుతున్నావు? ఏం చేస్తావురా, పిలిచి మరీ పూసుకున్నావు. దీన్ని లైఫ్ ఎంజాయ్ చేయమంటే నన్ను ఎంజాయ్ చేస్తుంది.
ఏంట్రా తప్పించుకుంటున్నా? ఏం చేస్తున్నావు? బ్యాక్ 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 ఫ్రంట్ చూడు. ఏం చేస్తున్నావే? అబ్బాయి వెయిట్ చేయకూడదు, అమ్మాయి లేట్ చేయకూడదు. దా. నా అంత కంఫర్ట్ నీకెవరు ఇస్తారు చెప్పు? ఏంటి ఇది? ఇది ట్రయల్ రూమ్. ట్రయల్ ఇస్తావా? సూరి సూరి బట్ ఐ లవ్ యూ. యథవేషాలు ఏమాకు. నీకు నీ లవ్ ఎంత ఇంపార్టెంటో నాకు నా లవ్ అంతే ఇంపార్టెంట్. ఏ సూరిగా, మీ అబ్బాయిలంతా ఇంతేరా? నాలా సిన్సియర్ గా ప్రేమించే అమ్మాయిని పట్టించుకోకుండా పొద్దున ఒకరితో మెసేజ్లు, మధ్యాహ్నం ఫేస్బుక్, రాత్రికి వాట్సాప్ లో చాటింగ్ చేసి ఫైనల్ గా నాన్న చెప్పాడని ఫారెన్ చెక్కేసే వాళ్ళు వెంట పడతారు. రే నువ్వు బ్యాక్ బ్యాక్ అని తిరుగుతున్నావే, దాన్ని ఏ ఇసుక లారీ వచ్చి బ్యాక్ నుంచి గుద్దేస్తుంది. అప్పుడు నీకు నా ఫ్రెండే దిక్కు. మైండ్ హీట్ ఎక్కిపోతుంది. నాకు తెలుసు అన్న, ఈ సాంబార్ బెండకాయ ప్లాన్ ఫాలో అయితే ఇలాగే వద్దని నాకు ముందే తెలుసు. మన కాంబోలో ఎన్ని కేసులు డీల్ చేసాం, ఎంతమంది వేసేసాం, మన సక్సెస్ రేట్ ఏంటి? అయినా సూర్యగాడి ప్రేమలో పడిపోయి నువ్వు గజాన విషయం మర్చిపోతున్నావు అన్నా. నువ్వు అను జేసీబీతో ఇల్లు తొక్కించేస్తా, దెబ్బకు లగెత్తుకుంటూ నీ కాళ్ళ దగ్గర సంతకం పడతాడు అంటే కరెక్టే అన్న చెప్పేది. అన్న చూసే మన లైన్ లో కలగొచ్చాడు. కొబ్బరికాయ ఎంతమ్మా? 15 రూపాయలు సార్. హలో సూరి. అన్న వాడి లైన్ లోకి వెళ్ళాడు. ఎక్కడ సూరి? ఇక్కడే అన్న, ఇప్పుడే నాతో బయటకు వచ్చా. ఎవర్రా? అదే నాన్న, నిన్న రోజు కాపాడాడే ఆ అన్న. అవునా? అతను నీకెలా తెలుసురా? నిన్ను కాపాడిన ఊరికి వదిలేస్తానా తెలుసుకుని మరీ ఫ్రెండ్షిప్ చేశా. ఇలా థ్యాంక్స్ చెప్పా అన్న. ఒక నిమిషం, నాన్న మాడతారన్న. చాలా థ్యాంక్స్ బాబు. ఆ రోజే చెప్దాం అనుకున్నాను, మీరు కనిపించలేదు. మీరు ఒకసారి ఫ్యామిలీతో మా ఇంటికి భోజనానికి రావాలి. వస్తాం సార్. ఒకసారి సూరికిరా. ఇస్తాను బాబు. ఏంటన్నా, ఏంటి విషయం? సూరి, దానం ప్లాన్ కూడా ఫెయిల్. ఆఫీసర్ గాడే కాదు, ఆడి ఫ్యామిలీ కూడా టెంప్ట్ అవ్వట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు టెంప్ట్ అవునంత మాత్రం నువ్వు టెన్షన్ పడకన్నా. దానం పోతే భేదం ఉందిగా. అంటే అన్నా, ఏ ఆఫీసర్ కైనా మొగుడు లాంటి పై ఆఫీసర్ ఒకడు ఉంటాడు. నువ్వు వాడిని సెట్ చేస్తే వాడు వీడిని సెట్ చేస్తాడు. దిస్ ఇస్ కాల్డ్ భేదం. అర్థమైందిగా? అర్థమైంది సూరి. సాంబార్ ప్లాన్ పార్ట్ 3. ఈనేడి ఇదే నాతో తెగ మాట్లాడేస్తుంది. కాంప్లెక్స్ మన మీద కంప్లైంటా? నన్ను బయలుదేరా. ఆగరా అమ్మా, వీడు మా అబ్బాయి సూరి. వీడు మీ అబ్బాయి సూరినా? అదేంటమ్మా అలా అనేసావు? సారీ అంకుల్, నేను ప్రేమించిన వాడి పేరు కూడా సూర్యనే, కానీ వాడు నన్ను ప్రేమించట్లేదు. అందుకే నాకు సూర్య అనే పేరంటే చిరాకు. ఏనా సూరి, ఇలాంటి అమ్మాయిని ఏ విధమైనా కాదంటాడా? తిట్టాలి అంకుల్ వాడిని. తిట్టాలా కొట్టాలా? రేయ్, వాడికి ఏమైనా సైటా లేక మతికి దిగిపోయిందా? బాగా తిట్టండి అంకుల్, ఇంకా తిట్టండి. ఇలాంటి అమ్మాయిని కాదన్న వాడికే కాదు, వాడి ఫ్యామిలీ కూడా బ్యాడ్ లక్. నాన్న, అతనికి పాపం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటో మనకెందుకు? ఏంట్రా ప్రాబ్లం? ఈ అమ్మాయిని మిస్ అయితే వాడికి లైఫ్ అంతా ప్రాబ్లం. అయిందా? మీ కచేరీ కూడా అయిపోయింది కదండి, ఇంకా బయలుదేరు. వస్తాను అంకుల్. ఆ సూరిగాడి బ్యాడ్ లక్. ఈ అమ్మాయి ఏ ఇంటి కోడలవుతుందో గానీ. నాన్న, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఏమైందిరా? కనపడిన ప్రతి అమ్మాయిని ఏంటి కోడలు అవుతుంది కానీ అంటావు. నేనెప్పుడన్నానరా? మన గుళ్ళో కనపడిన అమ్మాయిని కూడా ఇదే అన్నావుగా. అది కూడా ఈ అమ్మాయే కదరా? నేనేమన్నాను? అది కూడా ఈ అమ్మాయే అన్నాను. ఏంట్రా నీకు అసలు పూర్తిగా టైం సెన్స్ లేదు. ఆఫీస్కి వెళ్ళాలా? నువ్వు దింపుతానన్నావు కదరా. స్కూల్ పిల్లడం ఏంటి రోజు దింపడానికి? నాకు బోల్డ్ పర్సనల్ పనులు ఉన్నాయి, బయలుదేరు. వీడికే అర్థం కాడు. బాను, నేను చెప్పేది విను. ఎందుకురా వినాలి? బ్యాక్ బ్యాక్ అన్నావుగా, ఆ బ్యాక్ వెనకాల తిరుగు. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయి పట్టుకుని తిరుగుతున్నా, రాసుకు పూసుకున్నా వాడంటే అమ్మాయికి పిచ్చని అర్థం. ఆ పిచ్చి నీకు అర్థం కానప్పుడు మా నాన్న కళ్ళజోడు ఎందుకు తీసావు? నీ కళ్ళజోడు నాకెందుకు పెట్టావు? నాకు కొత్త లైఫ్ ఎందుకు చూపించావు? ఎందుకురా నవ్వుతున్నావు? పోరపో, బ్యాగ్ బ్యాగ్ అంటావుగా, దాన్ని వెతుకుపో. ఏమైంది? ఒకసారి టెల్లరా చెప్తాను. అటు తిరుగు. చాలు. హలో గజా, ఇప్పుడే పని మొదలు పెట్టా. మన దెబ్బకి నారాయణమూర్తి ఒకటేంటి 2 చేతులతో సంతకం పెట్టేస్తాడు. ఇప్పుడు మనడికి ఎలా ఇస్తానో నా పర్ఫార్మెన్స్ వింటూ ఉండు.
ఏం నారాయణమూర్తి, మిగతా జోన్లన్నీ మంచి స్పీడ్ లో ఉంటే నీ జోన్ లో పనులన్నీ ఆగిపోయాయని తెగ కంప్లైంట్లు వస్తున్నాయి. చాలా ఫైల్స్ పెండింగ్ లో పెట్టేశావంట. ప్రతిదానికి డబ్బులంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు. మీరు ఇక్కడికయ్యా ఉండండి, ఇందులో రహస్యాలేమున్నాయి? ఏ మధు, మొన్నమంతా పేపర్లో పడింది చూసావా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టేజ్ మీద నిజాయితీ గురించి స్పీచ్ ఇరెగ్గొట్టేశాడంట. ఆ తర్వాత ఏసీబీ వాళ్ళు రేడ్ చేస్తే తెలిసింది వాడు సంపాదించిన నిజాయితీ ఎన్ని కోట్లు. ప్రతి ఓడు నిజాయితీ అనే పదాన్ని వ్యాపారంలో మార్చేశాడు. నేను అనట్లేదు మూర్తి, జనరల్ గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే పై ఆఫీసర్ని కదా, ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో తెలిసినోడిని. ఒకసారి అందరూ బయటికి వెళ్తారా? వెళ్ళండి అయ్యా వెళ్ళండి. ఆ ఫోన్ కట్ చేస్తారా? ఏ ఫోన్? మీ ఫోనే. నేను చెప్పేది ఫోన్లో వాడు వింటే మీ పరువే పోతుంది. మళ్ళీ చేస్తాను. సారీ సార్, దారి తప్పిన గురించి చెప్పారు. మరి నీతి తప్పని ఐఏఎస్ గురించి మాట్లాడరేంటి సార్? చెన్నైలో డ్రైనేజ్ సిస్టమ్ బాలేదని, నాళాలు ఆక్రమించి బిల్డింగ్స్ కట్టేశారని, విపరీతమైన వర్షాలు వరదలు వస్తే చెన్నై సిటీ మునిగిపోతుందని హెచ్చరించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారు. మొన్న వరదలకి చెన్నై ఏమైంది సార్? అదే ఆ ఆఫీసర్ని నిజాయితీగా పనిచేయనిచ్చుంటే ఇంత ఘోరం జరిగేదా? ఆ తప్ప ఎవరిది? నీతి లేని ఆ రాజకీయ నాయకుల్ని, నీలాంటి అవినీతి అధికారులు. సార్, లంచం తీసుకుని ప్రభుత్వ అధికారి తప్పు చేయడం అంటే ఉద్యోగంతో వ్యాపారం చేయడం. అలా వ్యాపారం చేయడానికి నీకు సిగ్గులేదు? వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ పబ్లిక్ సర్వెంట్. మిమ్మల్ని పంపించిన వాడికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నారాయణమూర్తి గారు మాట్లాడతారంట. సూరి, మనోడు దెబ్బకి లైన్ లోకి వచ్చాడు. హలో, మినిస్టర్ వస్తేనే సంతకం పెట్టను, నా పై ఆఫీస్ వస్తే పెడతానని ఎలా అనుకున్నావు? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ. సార్, మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. హే, నాదెందుకు? సినిమాలోని హీరోని చూస్తాం. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చూస్తున్నాను సార్. ఇలాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. ప్లీజ్ సార్. సూపర్. ఆ ఆఫీసర్ ఎవడో గానీ లైట్ హౌస్ లా స్టడీగా ఉన్నాడు. అంటే సామ దాన భేద ప్లాన్లు ఫెయిల్ అయినాయి. మాకు ముందే తెలుసు. తలుపులు మూయరని తలుపులు. ఎందుకంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? నాకు తెలీదు. వాడికి కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు. కొడుకు ఏం చేస్తుంటారా? నాకు తెలీదు. బీటెక్ చదివి ఖాళీగా తిరుగుతున్నాడంట. ఏంటి ప్రతోడు మనలా చదువుకుని బేవర్స్గా తిరుగుతున్నాడు అనమాట. ఎర్ర తలుపులు ఏంటి ప్రతిదీ నన్ను అడుగుతావు? నాకు తెలీదు. ఇంకా లాభం లేదు, ఓ పని చేయాల్సిందే. వాడి కొడుకుని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేయండి. కానీ మనం చేసినట్టు వాడికి తెలియకూడదు. ఓ 2 రోజులు సైలెంట్ గా ఉంటే వాడికి అర్థమయ్యి వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. ఈ ప్లాన్ 100% వర్కౌట్ అయిపోద్ది. ఇది ఫిక్స్. ఒరే తలుపులు, అసలే మీరు తెంకరనా కొడుకులు. ఒకరిని కిడ్నాప్ చెప్పి ఇంకోటి చేస్తారు. ఈ పని అన్నా సరిగ్గా తగలట్టండి. సూర్యగడు చెప్పింది కరెక్టేరా, వాడు చెప్పినట్టు చేయండి. పార్టీకి వెళ్ళావని నాన్నకు తెలియకుండా నీ బెడ్ మీద పిల్లో పెట్టి నైట్ అంతా మేనేజ్ చేశాను. 500 సరిపోదు. నీకు అదే కొత్త. ఇదేంటి మన కోసమే డోర్ తెరిచినట్టుంది?
తాగిన బుల్లాగా ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఎనర్జెటిక్ ఏంటన్నా? ఆడిని ఇక్కడ తీసుకురావడానికి ఎంత ప్రాబ్లం ఫేస్ చేసాం తెలుసా? బండి మొత్తం సెట్ చేశాడు. ఫస్ట్ ఆ సూరిగడికి ఫోన్ చేయాలి. ఇప్పుడు సూర్యగాడికి ఫోన్ ఎందుకన్నా? మేమెంత చేస్తే ఆడొచ్చి మమ్మల్ని కామెంట్ చేయడాక? రైట్. లైఫ్ లో ఫస్ట్ టైం మీరు ఒక పని ఇంత పర్ఫెక్ట్ గా చేశారు. అది వాడికి తెలియాలా? ఇది నేను చేయాలో ఒక ఐడియా అన్న తీసుకోవాలా? నా కర్మం. సూర్యగాడు ఏదో బిజీగా ఉన్నట్టున్నాడు. ముందు ఆ ఫేస్ మీద క్లాత్ తీయండి. అలాగేనా? అగే అంతా నేను చేస్తే మార్కులు నువ్వు తప్పేద్దామనా? తప్పగా తలుపులు ఎక్కడ? ఏంటమ్మా బండిని ఓ షేక్ చేస్తావు, ఇప్పుడు సైలెంట్ అయిపోయావే? పరిస్థితి అర్థమైపోయిందా? తలుపులు ఇక్కడ. వైజాగ్ లో నిన్ను కాపాడేవాడే లేడు. నీ పని అవుట్. మెంటల్ ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? ఎవడి? ముందల్ని కట్లి పడ్డా వెళ్ళండి, లేకపోతే వాడు నేను కలిసి చంపా. నన్ను కిడ్నాప్ చేస్తారా అన్నా? ఈయన కొడుకు ముందు నుంచి నా మీద కాన్సన్ట్రేషన్ ఉందన్నా. కావాలని నన్ను నేసత్వం చేశారు. నారాయణమూర్తి గారింటికి మీరెందుకు వెళ్ళారా? అదేం సూరి, మనకు సంతకం పెట్టాల్సిన నారాయణమూర్తే కదా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? సిటీ ప్లానర్ నారాయణమూర్తి. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. అంటే సామధాన భేద ట్రై చేసింది నారాయణమూర్తి మీదే. ఆఫీసర్ ని సంతకం పెట్టమంటే టెన్షన్ పెడుతున్నాడు. లారీతో గుద్దితే బెడ్ మీద పడతాడు, ఆ భయంతో సంతకం పెడతాడేమో అని ఒక చిన్న జర్కిద్దాం అనుకున్నాడు. అన్నా, ఏ ఆఫీసర్ కైనా ముగుడు లాంటి పై ఆఫీసర్ ఒకడు ఉంటాడు. వాడి కొడుకు కోసం సంతకం పెట్టడానికి వాడే మన దగ్గరికి వస్తాడు. అంటే ఇదంతా మా నాన్న మీదకి నేనే. నారాయణమూర్తి మీ నాన్న? తప్పు జరిగిపోయిందన్నా, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మా నాన్న ప్రాణాలు కాపాడామని ఏదో ఫ్రెండ్లీగా హెల్ప్ చేయడం మొదలు పెట్టానే గానీ మా నాన్న దాకా వస్తే కానీ తెలియలేదు నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఎప్పుడు మా నాన్న గ్రేట్ అంటుంటానే గానీ ఎవడు నాన్నాడు గ్రేటేగా. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో ఇంకొక నాన్న ఇంకొక కొడుకు ఉంటే ఫ్యామిలీ పరిస్థితి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యవరా సూరిగా? సూరి, రిలాక్స్. జరిగిన దానికి నా తరపున సారీ. ఏం పర్లేదురా, మనం హ్యాపీ. సూరి ఫాదరే కాబట్టి మన పని అయిపోయినట్టే. సూర్య సంతకం ఏదో నువ్వే పెట్టించే, అయిపోద్ది. సూరి సంతకం ఏంటి? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా సూరి. మీ నాన్న చేత సంతకం పెట్టిస్తే నేను వదిలేనా? అది నాకు చాలా ఇంపార్టెంట్ సూరి. అన్న నీకేం కావాలన్నా చేస్తాను, ఆ ఒక్కటే వదిలే. నాకు ఇంకేం వద్దు, నాకు కావాల్సింది అదొక్కటే. నేను 25 ఏళ్ళుగా మా నాన్న చూస్తూనే ఉన్నాను. ఆయన సంగతి నీకు తెలీదు, వదిలే. ఏంటి వదిలేసేది? 300 కోట్ల ప్రాపర్టీ పెట్టను అంటే వదిలేస్తానా? సంతకం పెట్టాలి, పెట్టిస్తాను. ఇదే జరుగుద్ది. అది 300 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 కోట్లు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మా నాన్న జరగదు అంటే అది జరగదు, వదిలే. నాన్నకే ఎదురు చెప్తావురా? రోజు మందు పోసే మీ అన్న మీద నీకంత లవ్ ఉంటే ప్రాణం పోసిన మా నాన్న మీద నాకు ఇంకెంత ఉండాలరా? బాతేస్తాను నా కొడక. వదిలే, మ్యాటర్ ఎక్కడితో వదిలే. కొడుకుని ఎత్తుకొస్తే బాబు లైన్ లోకి వస్తాడని వీడే కదరా చెప్పింది. కాళ్ళు చేతులు విరక్కొట్టి కూర్చోపెట్టండి. కొట్టించుకొచ్చావంటరా బాబు. అసలే తిక్క రేగిపోయింటే మధ్యలో ఈ లాగేంట్రా? ముందెవడా?
నువ్వు ఎంత మందినైనా కొట్టగలుగుతావు, ఒక్కడిని తప్ప. రూలింగ్ పార్టీ మినిస్టర్ వాడు వీర వెంకట శివలింగ రాజప్ప. నేను మీ నాన్న చేత సంతకం పెట్టించకపోతే నాలాంటి వాళ్ళని నలుగురిని దించుతాడు వాడు. ఒక్కడు కాకపోతే ఇంకొకడు, అలా ఎవడో ఒకడి చేత మీ నాన్న చేయి నరకైనా సంతకం పెట్టిస్తాడు. వాడు మినిస్టర్ ఉండొచ్చు, వాడు వెనక రౌడీలు ఉండొచ్చు, వాడు ముందు పార్టీ ఉండొచ్చు, టోటల్ గా గవర్నమెంట్ ఉండొచ్చు, చివరికి వాడు 10 మంది చంపడానికైనా తెగించొచ్చు. కానీ మా నాన్న కోసం నేను చావడానికైనా రెడీ. సంతకం కోసం వాడు చేస్తాడా? చెప్పాడికి కన్న తండ్రి మీదకి ఎవడొచ్చినా, ఎందుకొచ్చినా, ఎప్పుడొచ్చినా, ఎలా వచ్చినా అడ్డంగా తిరగబడే వాడు ఉంటాడు. ఆడే కొడుకు ఈ సూరిగాడు నారాయణమూర్తి కొడుకు. ఆడి బాడీలో పొగరుంటది, గుండెల్లో దమ్ముంటది, కళ్ళల్లో కసుంటది, పెదాలపై నవ్వు ఉంటది. ఆ నవ్వు పేరు నారాయణమూర్తి. ఆ నవ్వు జోలికి వచ్చిన, పేరు జోలికి వచ్చిన కొడకరే పగిలిపోతే పగిలిపోతే పగిలిపోతే. కంగ్రాట్స్ బావా. ఇంకా హోమ్ మినిస్టర్ అవ్వలేదు కదరా. అయినట్టే బావా. పార్టీ ప్రెసిడెంట్ ఫుల్ సపోర్ట్ నీకే. ఇక్కడ పార్టీ ఆఫీసులో కూడా ఇదే టాక్, నువ్వే హోమ్. కంగ్రాట్స్ సార్, మీకు చిన్న గిఫ్ట్. 100 కోట్ల టెండర్ వచ్చేలా ఢిల్లీ వెళ్ళి మరి పైరవీ చేస్తే 16 లక్షల కార్ గిఫ్ట్. కార్లో 10 కోట్ల బ్యాగ్ ఉంది సార్. ఇంకా నువ్వు వెళ్ళు. సరే అయితే నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త. కారు విలువ 10 కోట్ల 16 లక్షలు. ఈ బండ 10 కోట్లు నేను ఎక్స్పెక్ట్ చేస్తాడా? వాటర్ పక్కతో ఆడుకుంటుండు. ఆట కాదురా, ఏదో చేస్తున్నాడు. వాటర్ కాదురా, పెట్రోలు. చచ్చిపోతా. ఆపు. బండి ఆపు, బండి ఆపు. ఎక్కడ సేపు? డబ్బు బ్యాగ్ లేకుండా పోతే బాగా వేసేస్తాడు. ముందు బ్యాగ్ తీసుకురా. అమ్మయ్యా, బ్యాగ్ సేఫ్ ఉందానా? ఒకటి కాదు, 2 కాదు, 10 కోట్లు. ఎవడాడు? ఎలాగుంటున్నాడు? బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, బ్లాక్ బండి, సూపర్ హిట్ అన్నాడు. ఇట్లొచ్చాక వెళ్ళిపోయినాడు. అని స్పీడ్ ఏందన్నా? అబ్బాబాబా అలా ఇప్పరన్నాడు. ఎలాగుంటాడో చెప్పరంటే సినిమాలో హీరో ఇంటర్నేషనల్ నా కొడుకు నా మీద టార్గెట్ చేశాడంటే ఎవడై ఉంటాడు? ఎవడై ఉంటాడు? ఎవడాడు? మినిస్టర్ గారిని కలవాలి. వెళ్ళవయ్య బాబు, సార్ అసలు టెన్షన్గా ఉన్నారు. ఆ టెన్షన్ నేనే. ఇదిగోండి సార్, మీరు పోగొట్టుకున్న 10 కోట్లు నేనే కొట్టేశాను సార్. తీసుకోండి, కూర్చోండి సార్. ఏమంటా నువ్వు? చుట్టూ ఎంతమంది ఉంటే కొంచెం టెన్షన్గా ఉంది సార్. బీమిల్ రోడ్ లో 100 ఎకరాలు కబ్జా చేసిన బులిబాబు తాలూకా? అవి కాదు సార్. హైవే టెండర్ వేసేయడం లేపేసిన కనకరాజు తాలూకా? లేదు సార్. ఐరన్ ఓర్ ఇంపోర్టర్ రఘురామ్ తాలూకా? సార్ 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 నాకని సీన్ లేదు సార్. నేను ఒక మామూలు మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణమూర్తి గారు అబ్బాయిని సార్.
ఇక మీరు బయలుదేరచ్చు. సార్ ఇక్కడ నా గురించి మీకు కొంచెం చెప్పాలి సార్. సార్ జనరల్గా నానంటే ప్రతి కొడుక్కి ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది. కానీ నాకు మాత్రం మా నానంటే పిచ్చ సార్. ఎంత పిచ్చ అంటే మా నాన్నని కాపాడాడని ఓ రౌడీ షీటర్తో ఫ్రెండ్షిప్ చేశాను సార్. మీవాడే సార్, గజ. అదే గజ మా నాన్నతో సంతకం పెట్టించాలని ట్రై చేస్తే వద్దు వదిలే అన్నాను. కానీ మీరు వదలరన్నాడు. అందుకే మీ దాకా వచ్చాను సార్. సార్ సొసైటీలో కొంతమంది డబ్బు సంపాదించాలనుకుంటారు, పేరు సంపాదించాలనుకుంటారు, పదవి సంపాదించాలనుకుంటారు. కానీ మా నాన్న మాత్రం నిజాయితీ సంపాదించాలనుకున్నారు సార్. ఆయన సర్వీస్లో ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు సార్. 30 ఏళ్ళుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీగా ఉండటం ఎంత కష్టమో మీకు తెలియదు సార్. సార్ మీకున్న కొన్ని వేల కోట్ల ఆస్తిలో ఒక్క 10 కోట్లు పోతేనే మీరు ఎంత టెన్షన్ పడుతున్నారే. 30 ఏళ్ళుగా ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన నిజాయితీ మొత్తం మీరు అడిగిన ఒక్క సంతకంతో పోతుందంటే ఆయన ఏమైపోవాలి సార్. సార్ మా నాన్న ఇంకొక 15 రోజులు రిటైర్ అయిపోతున్నారు. అదైతే హ్యాపీగా రిటైర్ అయిపోయినాను సార్. అందరికీ బాగుంటుంది. డైరెక్ట్గా వచ్చి మీకు ఇదంతా చెప్పాలనుకున్నాను. కానీ అలాంటి ఒక మిడిల్ క్లాస్ కుర్రోడికి మీలాంటి ఒక మినిస్టర్తో అపాయింట్మెంట్ దొరకటం ఎంత కష్టమో మీకు తెలుసు. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి సార్. సార్ మీరు మినిస్టర్ కూర్చోండి. సార్ ఈ బలగం అంతా మీరు కొంటే వచ్చింది, కానీ మా నాన్న బలం నన్ను కంటే వచ్చింది. బలగం కన్నా బలం గొప్పది. సార్ ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు అర్థమైనట్లేదు. అర్థమయ్యేలా ఒకటి చెప్తాను సార్. మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అది మాకు సంబంధించిన మ్యాటర్, వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. ఇది మీకు సంబంధించిన మ్యాటర్, వదలకండి సార్. ఎట్టి పరిస్థితుల్లో సూరిగాడి విషయం మినిస్టర్ కి తెలియకూడదు, అర్థమైందా? అన్నా ఆ సూరిగాడు మినిస్టర్ గారికి వార్నింగ్ ఇచ్చాడంటనా? వాడు మినిస్టర్ కి వార్నింగ్ ఇవ్వడమేంట్రా? అన్నా సూర్యుడు వచ్చాడే. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడ్రా? నేను లేను. ఎరా ఏంటి నా దెబ్బలేంటి? చిన్న యాక్సిడెంట్. చూస్తే యాక్సిడెంట్ లో లేదు, ఏదో ఇన్సిడెంట్ లా ఉంది. సర్లేగా నాన్న అక్కడ అన్న ఇంట్లో లేడు. లేడని నువ్వు అంత నొక్కి చెప్తున్నావు అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు. అన్నా ఎక్కువ చేశానేంట్రా? వీడికి సీన్ లేదు. ఏంటన్నా చిన్నపిల్లల ఆటలు? ఆటలేంట్రా ఆటలు? నీకు నాకు సంబంధమే లేదు. ఇదిగో కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఫ్రెండ్స్ దా. అయినా నువ్వు వెళ్ళి ఆ మినిస్టర్ కి వార్నింగ్ ఇవ్వడం ఏంట్రా? నీకు ఆడి సంగతి తెలీదు. ఆడి సంగతి మనకి ఎందుకన్నా, మన సంగతి ఆడి తెలియాలి. కానీ అయినా కన్విన్స్ చేస్తా. ఏంటి అవడనా? అయితే మళ్ళీ చేద్దాం. కానీ ప్రస్తుతానికి బాగా ఆకలి వేస్తుంది, ముందు ఫోన్ చేద్దాం. వదిన ఏంటి స్పెషల్? బిర్యానీ సూరి. బిర్యానీ నాకొద్దు, నేను తిన్ను. నువ్వు నీ అలక. మినిస్టర్ గారు ఫోన్ అన్నా. ఇప్పుడు అటు పెడతాడు నాకు. అన్నా 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 నమస్తే అన్న. అన్న నాకు ఆ సూరిగాడికి ఎలాంటి సంబంధం లేదన్న, మదర్ ప్రామిస్. నువ్వు వాడిని చంపాలని కూడా చంపేశాయి. కర్మ కొద్దీ తెలుసో తెలియకో జీవితంలో ఒకే ఒక మంచి పని చేశానన్న, వాళ్ళ నాన్నని కాపాడ్డం. అప్పటి నుంచి తగులుకున్నాడన్న నాకు. ఎందుకు బా అంత టెన్షన్ పడతా? ఆ సూర్యగాడి ఫాదర్ ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తగా వచ్చిన సంతకం పెడతాడుగా. తెలీదా? నాకు తెలీదా? 15 రోజులు అయితే రిటైర్ అయిపోతాడని, ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకోడొచ్చి మన పని చేస్తాడని. బాబేమో 30 ఏళ్ల నిజాయితీ అంటాడు, కొడుకేమో నన్ను దాటెళ్ళాలంటాడు. అబ్బా కొడుకులు ఇద్దరు నా ఈ కూడా హత్య చేశారా? 25 ఏళ్ల నా రాజకీయ అనుభవాన్ని 25 ఏళ్ల కుర్రనా కొడుకొచ్చి క్వశ్చన్ చేశారా? ఇప్పటిదాకా నాకున్న చాలా పనుల్లో ఈ సంతకం ఓ పని. ఇవాళ నుంచి అదొక్కటే పని. ఆ నారాయణమూర్తి గాడు అదే ఆఫీస్ లో, అదే జాబ్ లో, అదే కుర్చీలో కూర్చున్నాడు. రిటైర్ అయ్యే 15 రోజుల్లోగా నా ఫైల్ మీద సంతకం పెట్టాలి. పెడతాడు. అమ్మా నాకు ఇది నచ్చింది. అవును, పళ్ళు కూడా చాలా బాగుంది. నాకు నచ్చలా. మీరు కలర్ చూడండి, రేట్ చూస్తే ఏ చీర కొనలేం. నువ్వు మొయ్, పాత కలెక్షన్ ఉంటే నువ్వు తీ. ఓకే సార్. రండి నారాయణమూర్తి గారు, రండి రండమ్మా రండి. హే
నమస్తే అత్తయ్య. మావయ్య ఏంటి అత్తయ్య ఏంటి ఎరా? అంటే నాన్న మీ కోరిక ప్రకారం భానుమతి మీ కోడలుగా పోతుందన్న. మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నాం. నేను పరిచయం చేసినప్పుడు కూడా ఏమీ చెప్పలేదే. అప్పటికి మీ అబ్బాయి నన్ను ప్రేమించలేదు మావయ్య. సూరికి నేను నచ్చానని ప్రేమించలేదు, మీకు నచ్చానని ప్రేమించాడు. రేయ్, నీ ప్రేమ కూడా నీకు నా మీద ఉన్న ప్రేమే కారణమా? ఆశీర్వదించండి మావయ్య, ఆశీర్వదించండి అత్తయ్య. పర్లేదులేమ్మా, ఎవరింటి కోడలువో అవుతావు అనుకున్నావు, మా ఇంటి కోడలు అవుతున్నావు, సంతోషం. ఎక్స్క్యూజ్ మీ, షీ ఈజ్ మై డాటర్. మా కూతురు మీ కోడలు ఎప్పుడైంది, ఎలా అయింది? అవలేదు నాన్నగారు, అవ్వబోతోంది. ఎలా? మావయ్య, నాన్న, అమ్మ, నాన్న, మావయ్య, అత్తయ్య, మీ అల్లుడు. జనరల్ గా కూతురు పెళ్లి చూపులు తండ్రి అరేంజ్ చేస్తాడు. హిస్టరీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కూతురు తన పెళ్లి చూపులు తండ్రికి అరేంజ్ చేస్తుంది. ఈ విషయం నీతో మాట్లాడాలి, నాతో రా. ఏం జరుగుతుందో ఇక్కడ? చెప్పాను కదా నాన్న, నా రిమోట్ నేనే ఆపరేట్ చేసుకుంటున్నాను. నాన్న, మన కోసం మనం బతకడం మీ దగ్గర నేర్చుకున్నాను. అందరి కోసం బతకడం సూర్య నేర్పాడు. తన్ని దూరం నుంచి చూసినప్పుడు తనలా బతకాలనిపించింది, దగ్గరగా చూసాక తనతోనే బతకాలనిపించింది. నాన్న, లైఫ్ అంటే సంపాదించడం మాత్రమే కాదు, ఇవ్వడం, నవ్వడం అని సూర్య నేర్పించాడు. నేను తన్నే పెళ్లి చేసుకుంటున్నాను. దట్స్ ఫైనల్. ఏం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడాలి? పిల్లలతో మాట్లాడాలంటే పేరెంట్స్ మాటలు తుక్కుని మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అది చెప్పిందే కరెక్ట్. ఎవరి రిమోట్ వాళ్ళ దగ్గర ఉండడమే కరెక్ట్. ఏమండి ఇది నాకేం తీసుకుంటున్నారు? నీకేం కావాలో తీసుకోమ్మా. ఏమండి ప్రియాంకకి ఇది బాగుంటుంది కదా? రే చెల్లేదురా. 3 నెలల నుంచి ప్రపోజ్ చేస్తుంటే పట్టించుకోవేంటి? ప్లీజ్ ప్రియాంక. మా అన్నయ్య తెలిస్తే నేను బాగా పట్టించుకుంటాడు. ప్రియాంక. మీ నాన్నెవరో? సార్ మీ నాన్నెవరో? So friends, today we are going to discuss about our new project. సార్ మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. Sorry, I'm in a meeting. సార్ ఈ మీటింగ్ అంటే మీకు మీ అబ్బాయి భవిష్యత్ ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్. సార్ మీ అబ్బాయి 3 నెలలుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఈ విషయం మీకు తెలిసి ఉండకపోవచ్చు. జరగని పెళ్లికి మీ అబ్బాయి ప్రేమించడం కరెక్ట్ కాదు సార్. దీనివల్ల అమ్మాయి చాలా ఎఫెక్ట్ అవుద్ది. ఒకవేళ పెద్ద మనసుతో మీరు మీ కొడుకు ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి చేద్దాం అనుకున్నా, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒక సీదా సాదా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయనకు వచ్చి 40,000 జీతంతోనే నెలంతా గడపాలి. ప్రేమలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ మీ కొడుకు చెప్పిన అర్థం కావు సార్. అందుకే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చాను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ వాడు ప్రేమించిన అమ్మాయి నా చెల్లెలు, ఆ సాధారణమైన గవర్నమెంట్ ఎంప్లాయీ నారాయణమూర్తి గారు, మా నాన్నగారు. కోట్లు ఆస్తున్న మీకు నాన్న తప్ప వేరే ఆస్తి లేని మాకు సరిపోదు సార్. నిన్న మీ అబ్బాయి వచ్చి చెప్పేదాకా మా వాడు మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నాకు తెలియదు సార్. మీ గురించి విన్నాను. మీ అబ్బాయిలో మీ పెంపకం చూశాను. తాహతు సంపాదనలో కాదు, సంస్కారంలో ఉంటుందని నమ్మేవాడిని నేను. డబ్బుకే విలువిచ్చే ఈ రోజుల్లో విలువలకే విలువిచ్చే మీలాంటి వ్యక్తితో బంధుత్వం కలుపుకోవాలని వచ్చాం. మీరు ఒప్పుకుంటే. మీ మాటలు మీ మంచితనాన్ని, ఓ మెట్టు దిగి మా సంబంధం కోసం రావడంలో మీ గొప్పతనాన్ని చెప్తున్నాయి. కానీ ఆడపిల్ల తండ్రిని కదా, ఇంట్లో అందరం కలిసి ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి. మీ పిలుపు కోసం వెయిట్ చేస్తాం. మన స్థాయికి మించి ఆశపడడం పొరపాటు. అందుకే ఈ సంబంధం వద్దని చెప్దాం అనుకుంటున్నాను. మేమంతా డబ్బు మాత్రమే సంపాదించాం, నువ్వు గొప్ప వ్యక్తిత్వాన్ని సంపాదించావు. అది చూసే 500 కోట్ల ఆస్తిపరుడు నీ ఇంటికి వచ్చి సంబంధం అడుగుతుంటే నాకు అనిపించింది, సంపాదన అంటే బ్యాంకులో దాచుకునే డబ్బు కాదు, మనం సంపాదించుకున్న క్యారెక్టర్ అని. ఆ నిజాయితీని కఠినంగా ఇచ్చి దానికి పెళ్లి చేయి. కాదంటే నీ సంపాదనకి అర్థం లేకుండా పోతుంది. నువ్వే ఉంటావురా? మా గురించి మీకన్నా గొప్పగా ఎవరు ఆలోచిస్తారు నాన్న? మీరు అలా అంటే అలా. సరే, అందరికీ అంతగా నచ్చినప్పుడు సంబంధం ఖాయం చేద్దాం. గురుగారు, ఈ తాంబూలాలు ఎక్కడ పెట్టమంటారు? బాబాయ్ అలా ఇసుకేసుకుంటారండి బాబా. ఇసుకోగా అన్ని జీన్సులు లుంగిలేనట్రా, లంగా ఓణి లేవరా, కాళ్ళకు పట్టీలు గాజులు గలగలు ఉంటాయరా ఫంక్షన్ కి కళ. వెళ్ళండి, వీళ్ళ లేడీస్ ని పిలిచి పోండి. గురుగారు, ఎప్పుడు లేని సడన్ గా అమ్మాయిలు రమ్మంటున్నారంటే? మొన్న ఎమ్మెల్యే గారింట్లో జరిగినటువంటి పెళ్లిలో ఒక అమ్మాయి పురోహితులు పడిపోయిందట్రా. దెబ్బకి వాడి లైఫ్ సెటిల్డ్. ఇప్పుడు మన ట్రెండ్ నడుస్తోంది సుమి. అవునా గురుగారు?
గురుగారు ట్రెండ్ పిలుస్తుంది మిమ్మల్ని. చెమట్లు పడుతున్నాయేంటి? ఫస్ట్ టైం కదా. నాకు కూడా ఫస్ట్ టైమే. ఏంటిది లగ్న పత్రిక ఇవ్వడానికి పక్క పిల్లలా ఎవడెవడికి ఇస్తే అలాంటి కదా. అలా పంపిస్తే మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం కుదరదు కదా. పంతులు గారు లగ్న పత్రిక చదవండి. ఇదిగో వస్తున్నా. స్వస్తి స్త్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణ శుక్ల పంచమి శుక్రవారం అక్టోబర్ 9, 2016 పుష్యమి నక్షత్ర పుష్కరాంశం నందు ఉదయం 5:40 వరుడు పోతినేని సూర్యనారాయణకు. చూసావుట్రా మన వాగ్దాటికి అందరూ ఎలా కంగుతున్నారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రావిపూడి భానుమతికి మళ్ళీ కంగు. ఆ పేర్లు చదువుతారేంటి పంతులు గారు? ఆ అమ్మాయి ఇచ్చిన పేర్లు ఇవేగా. ఏ అమ్మాయి? అదే ఆ అమ్మాయి 5 అడుగుల రంగులాలు ఉంటుంది, తెల్లగా నవనవలాడుతూ. ఆ పిచ్చి పని చేసి నీపిలేనా? తప్పేంటి మావయ్య గారు? లవ్ లో సీనియర్స్ మేము ఉన్నాం కదా. మాకు కూడా ఇప్పుడే చేసేస్తే డెకరేషన్ కి డెకరేషన్, ముహూర్తానికి ముహూర్తం, సంభావనకి సంభావన కలిసి వస్తాయి కదా అని. ఈసారి మనం కంగు. నీ కోడలు చాలా పొదుపైన పిల్లరా. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మీ కళ్యాణం ఘనంగా చేయిస్తారని మాటిస్తున్నాను. మీరు చెప్తే ఓకే మావయ్య గారండి. పంతులు తాంబూలాలు ముహూర్తాలతో పని లేకుండా మన ఎంగేజ్మెంట్ ఇప్పుడే ఇక్కడే జరిగిపోద్ది. ఎలా? 5 సంవత్సరాలుగా తప్పు చేయని నారాయణమూర్తి ఫస్ట్ టైం తప్పు చేశాడు. బాయ్. ఏయ్, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. మనం ఇక్కడి దాకా రావడమే ఎక్కువ. హలో, నీ చెల్లెల అర్ధ మొగుడు, అదే కాబోయే మొగుడు ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు. 15 నిమిషాలు టైం ఇస్తున్నా. నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పో, లేకపోతే ఆడిపోతా. ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. ఓ ఎల్ఐసి బిల్డింగ్ కి పో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వచ్చాను, చెప్పెక్కడ? నీ ఎదురుగా 6465 డస్టర్ బండి ఉంది, అందులోకి ఎక్కు. టికెట్ చెప్పు. రైల్వే స్టేషన్ కి పో. వచ్చాను చెప్పు. రోడ్డు కవతల 4192 స్కోడా ఉంటుంది, అందులోకి ఎక్కు. ఎక్కు. 7 హిల్స్ హాస్పిటల్ దగ్గర 6378 ఇన్నోవా నీ కోసం వెయిటింగ్. టైం ఇస్ గోయింగ్. నువ్వు ఫాస్ట్ మూవింగ్. సిఎంఆర్ కళ్ళు. వచ్చాను చెప్పు. నువ్వు అంటే కంగారు పడగా బాబు. అక్కడ ఆడి 6699 ఉందా? అయితే లగెత్తుకెళ్ళి డోర్ తెరు, అందులో ఒకడు ఉంటాడు. ఆడిచ్చింది నాకిస్తే నీ భావం నీకు ఇస్తా. నీకు నీ కొడుకు కావాలంటే 4 కోట్లు నేను చెప్పిన ప్లేస్ లో నా మనిషికి అప్పచెప్పు. పోలీసులకు ఫోన్ చేస్తే నీకు 4 కోట్లు మిగులుతాయి. నేను చెప్పినట్టు చేస్తే నీ కొడుకు ప్రాణాలు మిగులుతాయి. నువ్వు చెప్పిన చోటుకొచ్చాను. నీ రైట్ లో ఇన్నోవా ఆగింది చూడు, అందులోంచి మా వాడు దిగుతాడు. వాడికి క్యాష్ బ్యాక్ ఇస్తే నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్తా. వాడు వచ్చిన ఇన్నోవా డిక్కీలోనే నీ కొడుకున్నాడు. మీ అబ్బాయి గజా ఫ్రెండ్. అతను చేసే దందాల్లో మీ వాడు పార్ట్నర్. ఎంత గొప్ప పార్ట్నర్ అంటే మీ చేత సంతకం పెట్టించడానికి ప్లాన్ చేసి గజాని మీ మీదకే పంపేంత పార్ట్నర్.
ఫ్రెండా? నాన్న అది గజాని ఫ్రెండా? అవునా? 11 చెప్పేసావు కదరా. తెలుసో తెలియకో ఒక తప్పు జరిగిపోయింది. మీరే శిక్ష వేయాలనుకున్నా ఈ ఇంటి పెద్దగా నేను సిద్ధంగా ఉన్నాను సార్. కుటుంబం అంటే మీరందరు సార్, మీరొక్కరే కాదు. నారాయణమూర్తి గారిలో ఏ నిజాయితీ చూసి ఇంటికొచ్చానో ఈరోజు అది ఇంట్లో లేదు. ఏ పెంపకం మీద నమ్మకంతో ఈ సంబంధం కోసం వచ్చానో ఆ నమ్మకం ఇప్పుడు లేదు. ఈ పెళ్లి జరగదు. కలుపుకునే బంధం కాబట్టి ఆయన తేలిగ్గా తెంపుకుని వెళ్ళిపోయాడు. కన్న బంధం కదా, కొడుకుని వెళ్ళమనలేను, అవమానాన్ని ఇంట్లో ఉండమనలేను. నేనేం పాపం చేశాను? ఏంట్రా ఏం మాట్లాడుకుంటే అలా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? నాన్న దేవుడు ముందు కూడా తలదించుకోకూడదని దేవుడి ఫోటోలు కూడా ఎత్తిలో పెట్టినాడమ్మా. నా వల్ల తలదించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందో చెప్పరు. నాన్నకు కావాల్సిన నిజాలు కదమ్మా, మనశ్శాంతి. కొడుకు ఇలా చేశాడు, సంబంధం తప్పిందని నాన్న తింట మానేస్తారా? ముద్దలు కలిపిన పెట్టమ్మా, షుగర్ లెవెల్ పడిపోతుంది. సూరి 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 నేను ఇదంతా కావాలని చేయలేదు. నాకు నిజంగా ఏం తెలియదు సూరి. నేను చెప్పేది విను సూరి, నా మాట నమ్ము. ఇదంతా రాజప్ప కావాలని నాతో చేయించాడు. నేను పుట్టిన దగ్గర నుంచి మా నాన్న కళ్ళలో ఆనందం చూశాను, నాకేం జరుగుద్దా అనే భయం చూశాను. కానీ ఫస్ట్ టైం ఆయన కళ్ళలో కన్నీళ్ళు చూశాను. ఫస్ట్ టైం తల దించి ఒకరిని క్షమించమని అడగటం చూశాను. దీనికి కారణం నేనంటే తట్టుకోలేకపోతున్నాను. రే 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 నీకు అలవాట్లేదు కదా సూరి. నాన్నకి దూరంగా ఉండటం కూడా నాకు అలవాట్లేదన్నా. అక్కడ ప్రాబ్లం ఏంటన్నా, చిన్న మ్యాటర్ రా వదిలే అని రిక్వెస్ట్ చేశాను, వార్నింగ్ ఇచ్చాను. అయినా దాన్ని వదలకుండా ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. 15 రోజులు, జస్ట్ 15 రోజులు వదిలేస్తే నాన్న హ్యాపీగా రిటైర్ అయిపోతాడు. వదిలేయచ్చుగా. ఎందుకు వదులుతాడు సూరి? ఆడు పవర్ లో ఉన్నాడు. చెప్పింది చేయకపోతే ఆడి పవర్ కి వాల్యూ లేదని ఈగోకి తీసుకుంటాడు. పవర్ ఉంటే ఏమైనా చేస్తాడన్నా? ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, నీకు ఇప్పుడు అర్థమవుతోంది. తీసేద్దాం, ఆడు పవర్ తీసేద్దాం. పవర్ అంటే ఇంట్లో పవర్ అనుకున్నావా? మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే పోవడానికి. అక్కడ మినిస్టర్ మనిషిగా తగులుద్దిగా. మా నాన్న దగ్గర నుంచి నన్ను విడదీసిన పవర్ వాడింట్లో ఉన్నా, ఒంట్లో ఉన్నా, పదవిలో ఉన్నా తీసేస్తా. ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోతుంది. మన ప్రీతమ నాయకుడు, పార్టీ ప్రెసిడెంట్ అయిన శ్రీ చిత్రాల చంద్రబాబు గారు వేదిక వద్దకు వచ్చేస్తున్నారు. ఆయనకి రాజప్ప గారు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏమప్పా రాజప్ప, పార్టీ ప్రెసిడెంట్ గా జెడ్పీ ఎలక్షన్ల ప్రచారం కోసం నేను వస్తే మధ్యలో ఈ సన్మానం ఏంది? నాకు హోమ్ ఇప్పిస్తున్నారు, మీకు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? పైగా మా ఫ్యాన్స్ అంతా కూడా మీకు గట్టిగా సన్మానం చేయాలని ఎప్పటి నుంచో ఫిక్స్ అయిపోయారు. లోకల్ గా నేనేంటో, నా పవర్ ఏంటో మీకు తెలియాలి కదా. మరి ఇప్పుడు
నేను చెప్పొచ్చేది ఏంటంటే మన రాజప్ప గారికి మార్గదర్శి అయిన మన పెద్ద ఆయన చిత్రాల చిన్నజోగయ్య గారు ఈ రోజు మన సన్మాన గ్రహీత. అప్పట్లో మన పెద్ద ఆయన ఏంది రాజప్ప ఏంది అప్పట్లో నేను సందులో గుడ్డ లేకుండా తిరిగిన సంగతి కూడా చెప్తాను. గుచ్చేవాడు బైక్ దగ్గర. నేను జిందాబాద్ రాజప్పగా నాకు సన్మానం చేయబోయే ముందు మీ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పే విషయం వింటే అల్లలాడి గెంతు వేసి వినాయక చవితి కదా. ఏయ్, మన రాష్ట్రానికి మన రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తా ఉన్నావా? ఏంటి హోమ్ మినిస్టర్? నేను హోమ్ అనే కదా చెప్పింది. ఎందుకు అరస్తావు? ఏంది రాజప్ప? మా రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తావా? ఏందయ్యా వీటి మీదకి వస్తా ఉంటారా? రాజప్పని హోమ్ మినిస్టర్ చేస్తావా? హోమ్ అంటే ఇంట్లో కూర్చొని అంటున్నాడు మూడు కాదురా. రాజప్ప ఫ్యాన్స్ అని చూపిస్తావరా? నువ్వు ఆగు బావా, ఎవరితో పెట్టుకోవచ్చు కానీ ఫ్యాన్స్ తో పెట్టుకోకూడదు. వదిలి ఏందయ్యా ఈ రచ్చ? హోమ్ మినిస్టర్ అయితే తప్పే ఉందిరా. హోమ్ కాదు, సీఎం ని చేయాలి. సీఎం అంటే రంగంతో గిరకాయా? కురుకులంటే రాజప్పని సీఎం అని చెప్పితే చంపేస్తాం. లోకల్ గా నేనేంటో నా పవర్ ఏంటో మీకు తెలియాలి కదా. హోమ్ మినిస్టర్ కాదురా, నీకు ఉండ పదవి పోయింది దాకా నేను నిద్రపోనా? చూసా నువ్వు బండి మాడిరా. ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ గారిని కలవాలి. సార్ రాజప్ప గారు ఫోన్. సార్ ఆయన మేమే చాలా కోపంగా ఉన్నారు. ఇప్పట్లో టచ్లోకి రాకండి. హలో హలో హలో, పార్టీ ప్రెసిడెంట్ కి నాకు పెట్టేశాను. విస్తరణలో హోమ్ రాకుండా చేశారు. చట్టంలో అన్న ఆపోజిషన్ వాళ్ళు ఏమన్నా? కాదు అపోజిషన్ కాదు, ఎవడో 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 ఏంటన్నా కొంప తీసి పది మంది పార్టీ జనం 5 కోట్ల పార్టీ ఫండ్ ఎవడో వదిలేస్తూ వచ్చి పదవి దొరకే నువ్వు ఎంత బాధపడితే 25 కళ్ళల్లో పెట్టుకున్న మా నాన్నకు దూరం అయితే నేను ఇంకెంత బాధపడాలరా? మా నాన్న చేత ఫైల్ మీద సంతకం పెట్టించట నీ అంబిషన్ అయితే, అదే మా నాన్న రిటైర్మెంట్ పేపర్ మీద సంతకం పెట్టే క్షణం ముందు నీ చేతని రాజీనామా పేపర్ మీద సంతకం పెట్టించటం నా అంబిషన్. ఇది మిడిల్ క్లాస్. నువ్వేంట్రా నాతో పెట్టించేది? అవును, మిడిల్ క్లాసే. డబ్బున్నోడు ఎదుటోడు పలానా అంటే ఆగుతాడేమో, పవర్ ఉన్నోడు పదవి కోసం ఆగుతాడేమో, బలం ఉన్నోడు ఎదుటోడు బలగం చూసి ఆగుతాడేమో. కానీ అలాంటి మిడిల్ క్లాస్ కుర్రోడికి మెంటల్ ఎక్కితే ఆడున్నాడు ఈడున్నాడు ఆడమ్మ మొగుడున్నాడని చూడ్డు కోడితే వచ్చే జన్మలో ఉలిక్కి పడతావు మొసలి నా కొడుకు. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరి ముందు మాట్లాడుతున్నాడు? అసలు ఎవరి ముందు మాట్లాడుతున్నాడు? రాజప్ప, ఏర వెంకట శివలింగ రాజప్ప. అరే, ఈ పావులు కదపడం, గేమ్లు ఆడటం రాజకీయాల్లో అన్నప్రాసం చేసినప్పుడే మొదలెట్టేశాను రా. నేను కొంచెం గట్టిగా మీ గురించి తలుచుకుంటే మీ అబ్బా కొడుకులు ఇద్దరు గతంలోకి తలుచుకో నీ 25 రాజకీయం కలిపి మరీ తలుచుకో. రేపు గుండెల్లో దమ్ము తగ్గో, మేసంలో రోషన్ తగ్గో, మాటల్లో పొగరు తగ్గో, భయపడి గేమ్ నువ్వు ఆపినా నేను ఆపను. నీకు ముందే చెప్పా, నేను హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావని. ఈ సూరిగాడు హ్యాపీగా లేడు. 65 కిలోల గ్రెనేడు పిన్ను తీసి పంచులో పెట్టుకున్నావు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందిరా. వద్దు 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 అన్న కొద్ది తట్టి 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 రచ్చ కొడుతున్నావు ఈ కొడి. నేను సంతకం పెడతాను, బాబు సంతకం పెడతాడు. చూస్తావు. రెసిగ్నేషన్ పేపర్లో రెడీగా పెట్టుకో.
అప్పటికే సగం చచ్చిపోయాను. వాడు ఇంకొక అడుగు వేస్తే నేను పూర్తిగా చచ్చినట్టే. వెళ్ళిపోమనరా. ఇక్కడ నారాయణమూర్తి గారు నేను డాక్టర్. ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది డాక్టర్. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఇంకో 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే బతకడం కష్టం. ఈ మెడిసిన్స్ అర్జెంట్ గా తీసుకో. ఎలాగొందరా మినిస్టర్ దెబ్బ? ఆ రోజు ఏమన్నావురా? నా బలగం కొంటే వచ్చింది, మీ నాన్న బలం నిన్ను కంటే వచ్చిందా? అబ్బా అది చూడు, పిచ్చోళ్ళ ఎలా తిరుగుతున్నాడు. అక్కడ నేను బిల్డింగ్ కడితే అందులో మాల్ పెడితే ప్రమాదం జరిగితే ఎవరో చచ్చిపోతారని జనాల కోసం మీ నాన్న సంతకం పెట్ట మానేశాడు. ఇప్పుడు ఏమైంది? ఫ్యామిలీ బద్దలైపోయింది. కూతురు పెళ్ళాగిపోయి, కొడుకు దూరం అయిపోయి, భార్య చావు బతుకుల మధ్య ఒకదానమంటే ఒకటి. నారాయణమూర్తి ఒంటరివాడు అయిపోయాడు. ఇందాక డాక్టర్ చెప్పాడు ఇంకో 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే మీ అమ్మ బతకదని. 5 గంటలు, 5వ గంట. ఈ క్షణం మీ నాన్న బాడీలో నిజాయితీ బతికే ఉంటుంది. 1 గంట గడిచాక 4వ గంటకి ఆపరేషన్ ఎందుకు జరగట్లేదా అని గుండెల్లో గుబులు మొదలవుతాయి. 3వ గంటకి అసలు ఎవరూ పట్టించుకోవట్లేదేంట్రా అని కోపం వచ్చేస్తే 2వ గంటకి భయం, బాధ, ఏడుపు అన్ని కలగలిపి బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. అలా ఎంటర్ అయిపోయాక చివరాఖరి గంటకి మీ నాన్నకి ఈ మినిస్టర్ తో ఎందుకు పెట్టుకున్నాను భగవంతుడా అని అనిపిస్తుంది. అక్కడతో నిజాయితీ బెక్స్ చచ్చిపోతుంది. అప్పుడు ఆడంతటా ఆడే లగెత్తుకుంటూ వచ్చి సంతకం పెట్టేస్తాడు. రాసుకో, 5 గంటల్లో ఇదే జరుగుద్ది. డాక్టర్, ఆపరేషన్ చేయడానికి గంట సమయం మాత్రమే ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లీజ్ ఫాస్ట్ డాక్టర్. ఈ 4 గంటల్లో పేషెంట్ బీపీని కంట్రోల్లోకి తెచ్చాం, షుగర్ కూడా కంట్రోల్లోకి తెచ్చాం, కానీ ఆపరేషన్ మాత్రం చేయలేం. డాక్టర్, మేమే కాదు సార్, ఈ సిటీలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా చేయరు. ఎందుకు డాక్టర్? ఆ సంతకం ఏదో పెట్టేయండి సార్. మేము కూడా మనుషులమే సార్. 5 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ఆవిడ బతకదని తెలుసు. ఆల్రెడీ 4 గంటలు అయిపోయిందని తెలుసు. డాక్టర్గా ఆవిడ బతికించాలని తెలుసు. కానీ మా ఫ్యామిలీస్ కూడా బతకాలి కదా సార్. మీకున్న టైం 1 గంటే సార్. సొంతకమా ఆపరేషనా? ఏంట్రా ఇది? ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే వాడి బతుకు ఇంత నీచంగా ఉంటుందా? అదేం పాపం చేసిందిరా? నా కష్టాలు పంచుకుంది, బాధలు భరించింది, ఉన్నదాంతో సర్దుకుంది. ఏమీ లేకపోయినా ధైర్యం చెప్పిందే కానీ ఒక్కరోజు కూడా నోరెత్తి మీ పద్ధతి మార్చుకోమని చెప్పలేదు. 35 ఏళ్ళు నన్ను భరించిన తనకంటే 30 ఏళ్లలో నేను సంపాదించింది ఏది గొప్పది కాదురా. పెట్టేస్తాను, పెట్టేస్తాను. హలో సార్, నేను నారాయణమూర్తిని. ఓడిపోయాను, సంతకం పెట్టేస్తాను. మీరు సూపర్ సార్. ఇంత కిక్కు నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు. ఐ రెస్పెక్ట్ యూ సార్. మీకు నా పర్సనల్ కార్డు పంపిస్తాను. మా వాళ్ళు దగ్గరుండి మిమ్మల్ని గౌరవంగా నా దగ్గర తీసుకొస్తారు. ప్లీజ్ సార్.
రన్నింగ్ న్యూస్ డ్రాప్ చేయండి, టీపీని ఫాలో అవ్వండి. బ్రేకింగ్ న్యూస్. విశాఖపట్నం సిటీ ప్లానింగ్ ఆఫీసర్ నారాయణమూర్తి కిడ్నాప్. సీతమ్మధారలో మంత్రి కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ ఫైల్ మీద సంతకం పెట్టలేదన్న పగతో మంత్రి ఈ కిడ్నాప్ చేయించారని ఉద్యోగుల ఆరోపణ. మనం కిడ్నాప్ చేయడం ఏంట్రా? నారాయణమూర్తి కిడ్నాప్ చేసిన వెహికల్ సీసీ కెమెరాకు చిక్కిన వైనం. మినిస్టర్ కారు సత్యం కంప్యూటర్ సెంటర్ సిగ్నల్ దాటుతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఈ నాడికిద్దామా ఎట్టిరికిద్దామా నేను చూస్తా ఉంటే దొరికేవరా పట్ట. ఓల్వో ఎక్సెల్ 6666 కారు సిఎంఆర్ సెంటర్ సిగ్నల్ దాటుతున్న దృశ్యాలు. మినిస్టర్ ఇంట్లోకి వస్తున్న కారు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. కారు ఇక్కడ ఉంది, మనుషులు లేరు. ఏం జరుగుతుంది? నాకు తెలుసా, సూర్యగడ ఏదో చేశాడు రా. ఆడి బాబుని ఆడే కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేసి ఉంటాడు. నేను ముందే చెప్పినా కదా ఆ ఫైర్ పటాక అయిపోయాడని. ఈ టైంలో కూడా ఆడి బాబుని ఎక్కడ దాచాడు రా బాబు? బ్రేకింగ్ న్యూస్. సంతకం పెట్టేదాకా ప్రాణాపాయంలో ఉన్న నారాయణమూర్తి భార్యకి ఆపరేషన్ చేయొద్దని హాస్పిటల్ సిబ్బందికి మంత్రి ఆదేశాలు. బా వాడిని ఎక్కడ పెట్టాడో పక్కన పెట్టు. ముందు నువ్వు బతకాలంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ బ్రతికించుకోవాలి. సార్, నారాయణమూర్తి గారిని మీరే కిడ్నాప్ చేయించారా? కిడ్నాప్ కి నాకు ఏ సంబంధం లేదే బాబు. ఎక్కడ తెచ్చారు సార్? కిడ్నాప్ చేయలేదంటే ఎక్కడ తెచ్చారంటే ఆయన వైఫ్ ఆపరేషన్ కూడా చేయొద్దని చెప్పారట, నిజమేనా సార్? ఎవరు చెప్పారు? చూడమ్మా, మానవతా దృక్పథంతో ప్రాణాలు కాపాడడానికి వచ్చాను. తప్పుకోండి. నమస్తే సార్. నువ్వు అర్జెంట్ గా నారాయణమూర్తి భార్యకి ఆపరేషన్ చేసి ఎలాగోలా బతికి. బట్ ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్ సార్. క్రిటికల్ అన్న పంచ. ఇక్కడ నా పొజిషన్ అంతగానే క్రిటికల్ ఉంది. ఆవిడ బతకపోతే మొత్తం ఫ్యామిలీ అంత క్రిటికల్ అయిపోతాయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఆ ట్రైల్స్ లేవు, బతకాలే. ఇక్కడ శాంతి గారు తాలూకు ఈ మెడిసిన్స్ అర్జెంట్ కావాలి సార్. బావా ఇటు నేను తీసుకుంటా. ఎవ్వరికి ఇవ్వను. బావా నేను ఉండగా నీకెందుకు బావా ఈ శ్రమ? ఇవ్వండి. నాకు పట్టుకుంటాను. బావా నువ్వు మొయిటి ఏం బాగాలేదు బా. ఈ ఆపరేషన్ అయ్యలో బావ పోయేలా ఉన్నాడు. రాజప్ప గారు, షీ ఏంటి? షీ సేఫ్. బావ సేఫ్. అది బతకడం కాదు, మనం బతికి బయటపడ్డాం. నువ్వెక్కడ మీ నాన్న కిడ్నాప్ చేసింది? కరెక్ట్ క్యాచ్ చేసావు. ఎలా ఉందిరా మిడిల్ క్లాస్ దెబ్బ. మా నాన్న రిటైర్ అవడానికి ఇంకా 5 రోజులు టైం ఉంది. 5వ రోజు అంటే ఇవాళ. ఈ క్షణం నన్ను చంపాలనిపిస్తుంది. ఓ రోజు గడిచాక అంటే 4వ రోజు నీ పదవిని కాపాడుకోవాలనిపిస్తుంది. 3వ రోజు మా నాన్న కోసం పిచ్చి కుక్కలా వెతకాలనిపిస్తుంది. 2వ రోజు ఈ సూరిగాడితో ఎందుకు పెట్టుకున్నారా అని గోడకేస్తల బాదుకోవాల్సి వస్తుంది. ఆఖరి రోజు నీలో ఎంత బహుమార్పు వచ్చినా మా నాన్న రిటైర్మెంట్ పేపర్ మీద సంతకం పెట్టే క్షణం ముందు నీ రాజీనామాకి సంతకం పెట్టాల్సి వస్తుంది. పెడతావ్, రాసుకో. ఈ 5 రోజుల్లో ఇదే జరుగుద్ది. సార్, మా అమ్మని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా నాన్న కూడా వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎందుకు బావ గొడవ అంతా? నిజమే చెప్పేచ్చు కదా. చెప్పారు. మా నాన్న వదిలేండి సార్, ప్లీజ్ సార్. తండ్రిని విడిచిపెట్టమని మంత్రిని బ్రతిమాలుతున్న కొడుకు హాస్పిటల్లో హృదయ విదారక దృశ్యాలు. సార్, కిడ్నాప్ చేసింది మినిస్టర్ గారని మీరు నమ్ముతున్నారు సార్? అంటే మీరు నమ్మట్లేదా? ఆయన మా నాన్న కిడ్నాప్ చేయకపోతే ఏ సంబంధం లేకుండా హాస్పిటల్ వచ్చి మా అమ్మని ఎందుకు కాపాడతారండి? అంటే చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి మినిస్టర్ మీ మీద వేసిన కొత్త ప్లాన్ అంటారా? ఈ యాంగిల్ ఆలోచించలేదమ్మా. మీడియాస్ గ్రేట్. మీరే మా నాన్న కాపాడగలరు. పేపర్లో, టీవీలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో అన్నిట్లో ఆయన గురించి రాయండి. మీకు తెలిసింది రాయండి, తెలుసుకుని రాయండి, అనిపించింది రాయండి, నచ్చింది రాయండి, ఏదో ఒకటి రాయండి సార్. కానీ మా నాన్న మాత్రం మీరే కాపాడాలి సార్, ప్లీజ్. సంతకం పెడతానని చెప్పారు కదా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నేను మినిస్టర్ గారితో మాట్లాడాలి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని రమ్మంది మినిస్టర్ కాదు సార్, మీ అబ్బాయి. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను. మీరు ఇక్కడే ఉండాలి. భార్య చావు బతుకుల్లో ఉంటే ఆ భర్త గుడ్డ ఎలా కొట్టుకుంటుందో రౌడీ షీటర్ మీ
నీకలా తెలుస్తుందిరా? అలాంటి నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాడికి తల్లి ప్రాణం విలువ ఏం తెలుస్తుంది? వాడికే తెలుసు సార్, వాడికే తెలుసు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మీకోసం ఆడపడ్డ తపన, చెయ్యని తప్పుకి మీరింట్లోంచి పంపించేసినప్పుడు ఆడపడ్డ బాధ, ఒంటరిగా ఉంటే మీకేమవుతుందో అని ఆడపడ్డ టెన్షన్ కూడా మీ దాకా రానివ్వకుండా తిరుగుతున్నాడే, ఆడికే తెలుసు సార్ ప్రేమంటే ఏంటో. మీరు సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నా మీరు తప్పు చేయకూడదని తన లైఫ్ నే రిస్క్ లో పెట్టి యుద్ధం చేస్తున్న ఆడికే తెలుసు సార్ నాన్నంటే ఏంటో. ఏ మినిస్టర్ అయితే మీ వైఫ్ కి ఆపరేషన్ జరగకుండా చేశాడో అదే మినిస్టర్ తనే దగ్గరుండి ఆపరేషన్ చేయించేలా చేసి తల్లిని బతికించుకున్న ఆడికే తెలుసు సార్ తల్లి విలువేంటో. మీకు కొడుగ్గా పుట్టడం ఆడదృష్టం అని ఆడంటాడు కానీ అలాంటి కొడుకు మీకు పుట్టడం మీ అదృష్టం సార్. తప్పు చేసిన తండ్రి కోసమే చేస్తాడు. ఏం కొడుకు సార్ నా కొడుకు. చూడండి సార్, ఐసీయూలో కోలుకుంటున్న నారాయణమూర్తి భార్య. నారాయణమూర్తి ఎక్కడని ప్రశ్నించిన జీవీఎంసీ ఉద్యోగులు. అమ్మగారు సార్, నీకేమవుతుందోనని ఎంత కంగారు పట్టాలో తెలుసా? నాన్న, అమ్మ నీకు మాట్లాడనివ్వకూడదని డాక్టర్ గారు చెప్పారు. ఫోన్ అన్నయ్యకేవమ్మా. నేను తప్పు చేయలేదని ఒక్క మాట చెప్పచ్చు కదరా? గుళ్ళో దేవుడికి, ఇంట్లో అమ్మ నాన్నకి కోరికలు కంప్లైంట్లు చెప్పక్కర్లేదు నాన్న. సూర్య మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాడు మినిస్టర్ తో ఎలా? నాకు తెలిసి మిడిల్ క్లాసు హై క్లాసు లేదు నాన్న, రెండే క్లాసు. తప్పు చేసినాడు, తప్పు చేయను. 30 ఏళ్ళుగా ఎన్నో ఎదురు డబ్బులతో సంపాదించుకున్నాను నీ నిజాయితీని. ఎవడో మినిస్టర్ వచ్చి దోచుకుంటానంటే చూస్తూ ఉండను నాన్న. ఒక్క 5 రోజులు టైం ఏంటి నాన్న, అన్నీ సెట్ చేస్తా. అల్లుడు, అంతా మారుమోగిపోతా ఉంది. టీవీల్లో, పేపర్లో ఉతికి ఆరేస్తున్నారు. నాన్నగారు కిడ్నాప్ చేసిన ధైర్యంగా నిలబడి తల్లిని కాపాడుకున్నావు. నీకంటే మంచి మొగుడిని నేను తేలేనయ్యా. మా అల్లుడు సూపర్. ఏమంటావమ్మా? ఆయన సూపరే కాదు, హైపర్. అల్లుడే అనుకున్నాను, కూతురు కూడా హైపరే. సార్ సార్, ఆ రోజు మీ మీద అటాక్ చేయించింది నేను కాదు సార్. దాని గురించి సెపరేట్ గా డిస్కషన్ పెట్టుకుందాం గానే. ఏంది కిడ్నాప్ చేసినావంట? సార్ సార్, ఇది కూడా నేను చేయలేదు సార్. యాక్సిడెంట్ చేసింది నా కారే గానీ డ్రైవింగ్ మాత్రం నేను చేయలేదన్నాడంట నీలాంటాడు ఒకడు. ఓరి నా కొత్తిమీర కట్ట, నువ్వేం చేయలే. మొత్తం నీ ఫ్యాన్సీ చేసి ఉంటారు కదా సార్. మొన్న జరిగింది మీ మనసులో పెట్టుకునేదో. రాజప్ప, ఆ నారాయణమూర్తిని 2 రోజుల్లో ఇడిపించినావా? సరే, ఈ విషయం సీఎం సీరియస్ గా తీసుకున్నాడంటే హోము సీఎం కాదు, ఉండదు కూడా ఊడిపోద్ది. సార్ నేను చెప్పేది. పోయ్యా, ఆ నారాయణమూర్తిని నీ ఫ్యాన్సే ఇడిపిస్తారో నువ్వే ఇడిపిస్తావో ఇడిపించండి పో. నువ్వు రా బావా. సార్, కిడ్నాప్ చేసింది ఇతనే అంటాడా? అదేమో నాకు తెలియదు గానే, ఇది చేయించింది మాత్రం ఈడే. అందుకే కిడ్నాప్ చేసినా చెయ్యకపోయినా ఈడే చేశాడని నమ్మతా. సంతకం పెట్టలేదని నారాయణమూర్తి గారిని కిడ్నాప్ చేయడం అన్యాయం సార్. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పై చేసుకున్నారు. చేసేసుకోవడం కరెక్ట్ కాదు సార్. నా ఇంటి ముందు నిలబడి నేను ఇసిరే ఎంగిలి మెతుకులు ఏరుకొని తినే నువ్వు కూడా నాకు చెప్పేవాడు అయిపోయావా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం పిక్కుతారో చూపిస్తా. ఎస్, నీ దగ్గర ఎంగిలి మెతుకులు తిన్నాను, జనాల దగ్గర లంచం తిన్నాను. కానీ ఆ రోజు నారాయణమూర్తిని చూసినప్పుడు కనీసం ఒక్క రోజైనా అతనిలా బతకాలనిపించింది. ఇప్పుడు చెప్తున్నాను, బతికినన్నాళ్ళు నారాయణమూర్తిలా బతుకుతా, తలెత్తి బతుకుతా. పెయిన్ డౌన్. బ్రేకింగ్ న్యూస్. మినిస్టర్ చర్యతో నారాయణమూర్తికి మద్దతుగా ఉడా స్పెషల్ ఆఫీసర్ ఉదయ్ శంకర్ పెన్ డౌన్ చేశారు. ఒక్కసారి అన్నిసార్లు చూపిస్తున్నారేట. అదిరిపోకు నువ్వు బెదిరిపోకు, నీ ఆత్మగౌరవం మా కోసం తాగే బావుటో. కరిగిపోకు నువ్వు కొరిగిపోకు, పెను శిఖరం వంటి నిన్ను కదిలించేవాడే లేడట. నీ పాదం తనదై నడవాలంట ధర్మం, న్యాయానికి కన్నై వెలగాలి ఈ జన్మం. ఏ పూటో పుట్టావు, ఇంకే పూటో పోతావు, ఏ తప్పులు చేయని నిప్పుల సంతకమై మిగిలిపో. తలబడి తలబడి జగబడి తెగబడి తలెత్తి నిలబడి తలెత్తి నిలబడి.
స్పందించిన ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు, బోసిపోయిన బీచ్ రోడ్డు. నమస్కారం సార్. ఏమిటి అశోక్ గారు ఇది? ఒక వ్యక్తి కోసం ఇంత గొడవ? ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇలా విధులకు రావటం మానేస్తే గవర్నమెంట్ కి రోజుకి ఎంత నష్టం వస్తుందో చీఫ్ సెక్రటరీగా మీకు తెలియదా? ఇలా గైర్హాజరైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని సీఎం పేషీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ పంపించమని చెప్పాను కదా, పంపించారా? పంపించాను సార్, కానీ ఇవి పాస్ చేయాల్సిన ప్రిన్సిపల్ సెక్రటరీ రమణారావు గారు కూడా ప్రింట్ డౌన్ చేశారు. ఉద్యోగులు ఎవరి మాట వినే పొజిషన్ లో లేరు సార్. వినకపోతే డూ యు థింక్ విల్ కీప్ క్వైట్? చూడండి, ప్రజలకు ఇబ్బంది కలిగే దేన్ని ఒక సీఎం గా నేను క్షమించను. మీరు వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ టెంపరీగా స్టాఫ్ అపాయింట్ చేయండి. విధులకు రాని వాళ్ల మీద ఎస్మా ప్రయోగించడానికి రెడీ చేయండి. సార్ ఒక్క నిమిషం. ఇది కేవలం ఒక వ్యక్తి కోసం జరుగుతున్న పోరాటం కాదు సార్. సొసైటీ మర్చిపోతున్న విలువల్ని కాపాడడానికి జరుగుతున్న ఉద్యమం సార్. ఈ వైజాగ్ లో మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే ఓ అధికారి కోసం ఇన్ని వేల మంది పెన్ డౌన్ చేయడం మామూలు విషయం కాదు సార్. నిజానికి వాళ్ళలో చాలా మందికి నారాయణమూర్తి ఎలా ఉంటారో కూడా తెలియదు సార్. సార్, ఉద్యోగులు ఒక్కరోజు విధుల్లోకి రాకపోతే ప్రభుత్వానికి వచ్చే నష్టం గురించే మీరు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్లలో వచ్చిన మార్పు వల్ల సొసైటీకి ఎంత లాభం జరుగుతుందో కూడా మీరు ఆలోచించండి సార్. ఇది కేవలం మాటల్లో మిగిలిపోయిన నిజాయితీని చేతల్లో చూపించడానికి మనకొచ్చిన గొప్ప అవకాశం సార్. ఇక నిర్ణయం మీదే. నారాయణమూర్తికి మద్దతుగా ఉద్యోగులకి సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి. సీఎం ఉద్యోగుల్ని సపోర్ట్ చేయడం ఏంట్రా? ఇడు సీఎం కి నాకు పెట్టేశాడు రా. బయట జనం గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినట్టున్నారు. ముందుకెళ్తే సీఎం, వెనకెళ్తే జనం. జనం వస్తే ఊరుకుంటావా? మనకు అలవాటే కదా, దొడ్డిదాన్ని బారిపోదు. ఎక్కడుంది ఈ టైంలో బాబా గజ ఎక్కడ్రా? మీరేంటన్నా ఈ టైంలో? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. కబురు పెట్టి పిలిపించుకునే లగ్జరీ 4 రోజులు ముందే పోయిందిరా. సూర్యగాడు బాబుని ఎక్కడ దాచాడో అర్థం కావట్లేదురా. ఊపిరాడకుండా చేశాడు కుర్ర నా కొడుకు. బ్రతికేంట్రా ఇలాగైపోయింది. నాన్నగారు అదే మామగారు. నాన్న మామ ఎవడో కన్ఫర్మ్ చేయి. అంటే మా ఆవిడకి నాన్నగారు అంటే నాకు మామగారే కదా. పిల్లలతో ఆడుకుంటున్నారు. ఏం అదృష్టవంతుడురా. నాదేంట్రా బాబు, అర్ధరాత్రి ముసుకేసుకొని తిరిగేలాగైపోయింది బతుకు. పార్టీలో పరువు తీసాడు. ఉన్న పదవి ఉంటుందో ఊడుతుందో తెలియని కన్ఫ్యూజన్ లో పెట్టేశాడు. నేను వాళ్ళ బాబు కోసం పిచ్చుకోకలా తిరిగేలా రోడ్డుకి ఇచ్చేశాడు. ఇవాళ స్టేట్ అంతా నా మీద ఫోకస్ చేయాల చేశాడు. ఈ సూరిగాడితో ఎందుకు పెట్టుకున్నాడు రా నాయనా? ఈ సూరిగాడితో ఎందుకు పెట్టుకున్నారా అని గోడకే స్థలం బాదుకోవాల్సి వస్తుంది. ఏంటన్నా ఇది? ఆకలేసింది, అన్నం పెట్టరా. ఇంతవరకు నారాయణమూర్తి గారు కనిపించలేదంటే ఓ కమిషనర్ గా మీరు ఏం చేస్తున్నారు? అది నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ ప్లీజ్. సార్, నారాయణమూర్తి గారు అబ్బాయి వచ్చారు. నమస్కారం సార్. నమస్తే. మీ నాన్నగారు ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత మాది. నువ్వేం టెన్షన్ పడకు బాబు. మా నాన్న గురించి నాకేం టెన్షన్ లేదు సార్. ఎందుకంటే ఆయన నా దగ్గర ఉన్నారు. సారీ సార్, మా నాన్న చేత తప్పు చేయించాలని చూసిన రాజప్ప నుంచి ఆయన కాపాడుకోలేకపోతే ఒక కొడుకు నేను తప్పు చేసినాను అవుతాను. అందుకే తప్పు చేశాను. మా నాన్న వెనక నేను ఒక్కనే నిలబడతాను అనుకున్నాను. కానీ వాళ్ళు ఆయన కోసం ఇన్ని వేల మంది నిలబడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారని తెలిసాక నేను చేసిన తప్పు ఇంకా దాచకూడదు అనిపించింది. అది చెప్పడానికి మీరే కరెక్ట్ అనిపించింది. అందుకే వచ్చాను సార్. నువ్వు చేసింది తప్పే, కానీ అది తప్పు కాదు. ఎందుకంటే 100కి 1000కి 1,00,000కి అధికారుల సంతకాలు అమ్ముడుపోతున్న ఈ రోజుల్లో నువ్వు చేసిన పని వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీ సంతకానికి ఎంత విలువుందో ఈనాడు ప్రపంచానికి తెలిసింది. సూర్య, ప్లీజ్ ఎవరి దాకో ఎందుకు, ఇవాల్టి నుంచి నేను సంతకం పెట్టే ప్రతిసారి నాకు మీ నాన్నగారే గుర్తొస్తారు. ఏ అబద్ధం జనంలో ఇంత మార్పు తెచ్చిందో
ఆ అబద్ధం నిజం అవ్వాలి. దానికి నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి. నేనేం చెయ్యాలో అది నేను చేస్తాను. ఏమైందిరా? ఇమీడియట్ గా నాన్న ఎక్కడ ఉన్నాడో రాజుకి తెలియాలి. వాడు నాన్న తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా మీడియాకి దొరికిపోవాలి. గజాకు ఫోన్ చేయాలి. ఫోన్. హలో గజా. ఫ్రెండ్ కోసం ఫోన్ చేసావా? నీ ఫ్రెండ్ నా దగ్గరే ఉన్నాడు, చాలా సేఫ్ గా. నీ ఫ్రెండే కాదురా బాబు, నీ బాబు కూడా నా దగ్గరే ఉన్నాడు. నీ బాబు గజా ఇంట్లో ఉన్నాడని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నిన్న రాత్రి మిడిల్ క్లాస్, నీకు 30 నిమిషాలు టైం ఇస్తున్నా. పిలువు మీడియాని పిలిచి చెప్పు, మీ నాన్న నువ్వే కిడ్నాప్ చేశావని, రాజప్ప కిందలో ఏమీ సంబంధం లేదని చెప్పు నాకు. లేకపోతే 31వ నిమిషం మీ నాన్న పోతాడు రా. ఈ క్షణం మీ నాన్నను ఎక్కడ పెడతానో నాకే తెలియదురా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్. నాన్న రాజప్ప దగ్గర ఉన్నాడు. మీడియం పిలిచి నిజం చెప్పొద్దు, నాన్న చంపేస్తాడంట. మీడియం పిలిచండి రా. ఇంత దాకొచ్చాక ఇదేంట్రా? నాకేది ఎక్కువ కాదు. బ్రేకింగ్ న్యూస్. ఇంకొద్ది నిమిషాల్లో మీడియా ముందుకి నారాయణమూర్తి కొడుకు తన తండ్రి కిడ్నాప్ గురించి మీడియాకు సంచలన నిజాలు వెల్లడించనున్నారు. నీ కొడుకు చేసిన నిర్వాహకం. పక్క నుంచి లేస్తే ఏం కావాలి సార్ చేసి పెడతామనే 10 పనోళ్ళు గుమ్మం నుంచి అడుగు బయట పెడితే మాకు ఈ పని కావాలి చేసి పెట్టండి సార్ అని అడిగే పార్టీ వాళ్ళు. రాజయోగం ఏదో పరాయి రాష్ట్రం నుంచి వలస వచ్చిన కూలోళ్ళ చేసాడు. ఇక్కడే స్నానం, ఇక్కడే ఉండడం, ఇక్కడే తినడం, ఇక్కడ చిచ్చే. నువ్వు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు సంతకం పెట్టక ఆగిపోయిన ఇదే బిల్డింగ్ లో చచ్చిపోతావని? టైం సార్, టైం 4 అయింది. నాకు ఆఫీసులో ఈ టైంకి టీ అలవాటు, కాస్త తెప్పిస్తారా? చావు 6 అడుగుల దూరంలో పెట్టుకొని భయపడకుండా ఏంటా నీ ధైర్యం? నా కొడుకు, నా బలం వాడే, నా ధైర్యం వాడే, నా నిజాయితీని చంపేస్తానంటేనే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చేసాడు. నన్నే చంపేస్తానంటే ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడరా? ఏం చేస్తాడా? పంచ నువ్వెక్కడున్నావో తెలీదు, నేనెక్కడ దాచానో కూడా తెలీదు. ఎలా వస్తాడు? ఎలా వస్తాడో నాకు తెలీదు, కానీ పక్కాగా వస్తాడు. ఎందుకంటే నేనంటే వాడికి పిచ్చ. ఆ పిచ్చతోనే ఈ కొడుకు మీడియాని పిలిచి, బాబోయ్ నేనే కిడ్నాప్ చేశాను, మా బాబు నన్ను ఒగ్గేయండో అని నిజంగా ఎక్కేస్తాడు. దాంతో జనం తరగబడి ఆడిని చంపేస్తారు. ఆ తర్వాత నేను నిన్ను చంపేస్తాను. అడిగి ఇచ్చిన టైం 30 నిమిషాలు, అయిపోయిన టైం 20 నిమిషాలు, మిగిలిన టైం 10 నిమిషాలు. నీ కొడుకు టీవీలో వస్తాడు. అక్కడ నేను బిల్డింగ్ కడితే అందులో మాల్ పెడితే చంపేస్తావరా? నాన్న చంపేస్తావరా? చంపు, నా కళ్ళ మీద చంపు. అబ్బా కొడుకులు ఇద్దరు ఒక్క 10 నిమిషాలు నాన్న. అన్నా అవన్నా
మీ నాన్న సంతకొద్దు, నీతో నాకొద్దు. నువ్వేం చెప్తా చేస్తాను. నన్ను వదిలే సూరి. వద్దు. రాజప్ప, ఏర వెంకట శివలింగ రాజప్ప. రాజప్ప, మా నాన్న చంపొద్దు. చంపేస్తా. చెప్పొద్దు. చంపేస్తా. కాబట్టి నువ్వు చెప్పినట్టు మీడియాతో మా నాన్న నేనే కిడ్నాప్ చేశాను చెప్తా. కానీ మా నాన్న మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. ఆ రోజు సంతకం పెట్టినప్పుడే చంపేయాలి. లేట్ చేశా, లేపేస్తా. వద్దు. లేపేస్తా. వద్దు. ఏంది లేపేది నీ పంచ? ఓ పారి వెనక్కి తిరిగి చూడప్ప. మొత్తం నీ ఫ్యాన్స్ వచ్చింటారు ఇడా. ఏందిరా ఇంకా చూస్తా ఉంటారా? తీయండి పర్ఫార్మెన్స్ ఫోటో వీడియోలో. నాయనా నీ భాగవతం మొత్తం టీవీలో వస్తా ఉంది, చూసుకో. కన్ను పెట్టింది నేనే గానీ కిడ్నాప్ చేసింది నేను కాదు సార్. పేడ పిసికింది నేనే గానీ బిడ్డక కొట్టింది నేను కాదు అన్నాడంట. నీలాంటాడు ఒకడు. ఓరి నా తాటాకు మొట్ట గన్ను పెట్టిన తర్వాత నువ్వు కిడ్నాప్ చేస్తే ఏంది, చేయకపోతే ఏంది? ఏందిరా బియ్య చూస్తా ఉన్నావా? కుట్టుకు పేపరా? ఏందా పేపర్? నీ రాజీనామా పేపర్లే. ఒక సంతకం పెట్టు. రాజీనామా చేయకపోతే చీపిరి తిరగేస్తా. రాజప్ప, రాజీనామా చేయకపోతే ఇంటికి వచ్చి కొడతాం. సీఎం గారు ఫోన్. చూడు రాజప్ప, నీలాంటి దోషులను శిక్షిస్తేనే ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది. వెంటనే రాజీనామా చేయబోయా. అరే, ఓ గవర్నమెంట్ ఎంప్లాయీని సంతకం పెట్టమన్నందుకు ఓ మినిస్టర్ రాజీనామా చేయాల్సి వచ్చిందా? ఎటు వెళ్ళిపోతుందిరా ఈ దేశం? నా నిజాయితీని గెలిపించి నా గమ్యాన్ని చేరుకునేలా చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి, యువతకి, మీడియాకి, సీఎం గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాంటివాడు. అతను పెట్టే ప్రతి సంతకం రేపటి తరాలకి దిక్సూచి. ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే శిక్ష రేపటి తరాలు అనుభవిస్తాయి. రేపటి తరాలంటే ఎవరో కాదు, మన పిల్లలు, వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లల పిల్లలు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జాబులో జాయిన్ అయినప్పుడు రిటైర్ అయ్యే చివరి క్షణం దాకా ఆనెస్ట్ గానే ఉండాలనుకుంటాడు. కొన్ని ప్రెషర్స్ వల్ల ఒకరు 1 year లో ఓడిపోవచ్చు, ఇంకొకరు 5 years లో ఓడిపోవచ్చు. అంతెందుకు, 30 ఏళ్లు నిజాయితీగా ఉన్న నేను కూడా 5 రోజుల ముందు ఓడిపోవడానికి మెట్టు దిగిన వాణ్ణి. కానీ నన్ను గెలిపించింది నా కొడుకు. అందరూ అంటారు నేనేం సంపాదించలేదని. చాలా మంది కన్నా ఎక్కువే సంపాదించాను. 30 ఏళ్లుగా నేను సంపాదించిన నిలువెత్తు నిజాయితీ నా కొడుకు.